చప్పట్లు కొట్టండి బిగ్గరగా. డాక్టర్ బాబు గారు మీ అందరికీ తెలుసా? ఇంతకుముందు మీకు కొత్త విషయం చెప్పమంటారా? ఇదే ఆయన్ని ఫస్ట్ టైం నేను చూడడం. మీరు ఇంకా ముందు చూశారు. నేను ఆ రోజు లేను, కానీ ఆయన నేను రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఆమెన్. ముఖాముగ్గా చూసి కృప ఇచ్చారు. వారు మన మధ్య ఈ మధ్యాహ్నం ఉండడం దేవుని చిత్తం. ఆమెన్. ఈ సమయాన్ని వ్యర్థం చేయకుండా దాసుల సమయం ఇద్దాం. ఆయన ఎంతసేపు నడిపించి ఆయన ఆమెన్ అంటారు, అప్పుడు ఇంటికి వెళ్దాం. అన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నన్ను ఈ స్థలములోనికి తన కృపా బాహువుల మీద క్షేమముగా సజీవముగా సకాలములో మీ మధ్యకు తీసుకొచ్చినటువంటి దేవాతి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం యుగయుగములు కలుగునుగాక. యేసయ్యకు చెందవలసిన మహిమ మనం ఎవ్వరము దొంగిలించకుందుముగాక. సర్వకాలములో సర్వలోకములో సర్వయుగములో యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఈ స్థలములో యేసయ్యకు మాత్రమే ఘనత కలుగునుగాక. సౌండ్ పెట్టే మరోసారి మీ మధ్యకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు, అమ్మగారికి వందనాలు, మరి అయ్యగారికి కూడా వందనాలు, టీం అందరికీ వందనాలు. మీకు 200 అమ్మా, మాకంటే మీరే విఐపీలు. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ప్రార్థన. దయగలిగిన మా యేసు ప్రభువా, అత్యంత కృపగలిగిన మా తండ్రి, గనులైన వారు నిలవబడి వాడబడి ఈ స్థలాలలో అల్లుపుడను అవివేకిని వెర్రివాడిని వట్టివాడిని మట్టివాడిని ఓటి కొండను నిలబెట్టావయ్యా. శరీర ప్రాణాత్మలతో మీకు సరెండర్ అయిపోతున్నాను. నన్ను పూర్తిగా నీ వశములోనికి తీసేసుకోండి. ఈ సమయంలో సంఘానికి సమాజానికి మాకు ఏం అవసరమో నీకు తెలుసు. ఎవరు హృదయాలు ఎవరి పరిస్థితులు ఏంటో నీకు తెలుసు. సంఘ పరిస్థితులు ఏంటో నీకు తెలుసు. దేవా, నీ మాటలు నా నోట ఉంచి మీరు మాట్లాడండి. ఇర్మియా నోట మీ మాటలు ఉంచినట్టు ఈ పూట నా నోట మీ మాటలు ఉంచండి. పౌలు గారు బోధిస్తుండగా లూదియా హృదయము తెరిచినట్లు అందరూ హృదయము తెరిచి నీ వాక్యముతో నింపండి. ఏలుబడి చేస్తున్న వ్యతిరేక శక్తులు లయపరచండి. నాకున్న సమస్త బలహీనత తొలగించి నీ రక్తంలో ముద్రించి నీ ఆత్మతో అభిషేకించి మీరే మాట్లాడుమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. నిన్నేంటి గట్టిగా చెప్పాలి. మీకు తెలుసు, గతంలో నా సాక్ష్యం విన్నారు కాబట్టి చెప్తలేదు, అంతే సాక్ష్యం. నేను కూర్చుని మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. నాకు 2 కాళ్ళు పనిచేయవు కాబట్టి కూర్చొని మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుందని. ఒకప్పుడు నేను నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, స్పోర్ట్స్ మ్యాన్. ఒకప్పుడు లెక్చరర్ జాబ్ చేశాను. మరి ఇప్పుడు పాస్టర్ని అయ్యాను. ఒకవేళ వీలైతే మధ్యలో ఏదన్నా 2-3 మాటల సాక్ష్యం కూడా జ్ఞాపకం చేస్తాను. నాకున్న అలవాట్లో ఒక అలవాటు ఏంటంటే, లెక్చరర్ జాబ్ చేసినప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం కాదు. మధ్యలో పిల్లల్ని ఏం చేస్తాం, మాట్లాడాలి, మీరు కోచింగ్ చేస్తాం. వాళ్ళకి అర్థమవుతుందో లేదో, వింటున్నారో లేదని. కొంతమంది విన్నట్టే ఉంటారు అక్క. ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్ వచ్చినది అర్థమవుతాడు, కథ ఏంటాడు, దొమ్మ ఏంటాడు, వ్యవహారం ఏంటన్నది. ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నట్టే ఉంటారు కానీ ఫోన్లో వాట్సాప్ చేసేస్తారు. మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఓ ఫిలాసఫర్ అన్నాడు, మైండ్ ఈజ్ లైక్ ఏ మంకీ అన్నాడు. మనసు కోతి లాంటిదంట.
కోతి ఓ చెట్టు మీద ఓ కొమ్మ మీద స్థిరంగా ఉండదు. మన మనసు కూడా స్థిరంగా ఉంటామా అక్క? ఒకసారి కిలకిలకిల నవ్వుతాం, ఒకసారి ఏమో ముఖం మూతి ముడుచుకుంటూ ఉంటాం, ఒకసారి సూపర్ అంటాం, ఒకసారి ఏమో డోపర్ అంటాం. మన బుద్ధి మంచిదేమి, మన మనసు మంచిదేమి కాదు. కాబట్టి నేను ఎంత పొడుగు ప్రసంగం చెప్పినది ముఖ్యం కాదు, కానీ చెప్పిన 2 మాటలైనా నీకు ఉపయోగపడాలి, నీ జీవితానికి ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి. కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళను. మిమ్మల్ని మధ్య మధ్యలో ఏం చేస్తానంటే ప్రశ్నలు వేస్తాను. బయటి అడగను, ఏమి అడగను, నేను చెప్పిన వాటిలో నుంచే మరలా వెంటనే అడుగుతాను. ఎందుకంటే బాగా అర్థమవుతుందని, మీరు బాగా వింటారని. ఎక్కువ ఎవరిని అడుగుతానంటే నిద్రపోయేవాడిని, విన్నట్టు నటిస్తున్న వారిని ఎక్కువ అడుగుతాను. ఓకేనా? అలాగే లెక్చరర్ జాబ్ చేసినప్పుడు ఎవడన్నా లెగితే ఆడు 1కి లేచినా 2 లేచినా అడుగుతాం, యారా ఎందుకు లేచావంటే చెప్పాలాడు, చెప్పి వెళ్ళాలి. కాసేపు నేను మీ మాస్టర్ని, మధ్యలో లెగితే చెప్పాలి మీరు. ఓకేనా? ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టండి. ఓకే. నిన్న రోజు ఏం రోజు? గుడ్ ఫ్రైడే. బాగా జరుగుంటుంది మీ సంఘంలో కదా. రేపు చెప్పాలి ఈస్టర్. యేసయ్య మరణము తర్వాత పునరుద్ధానానికి ముందు ఒక కీలకమైన వ్యక్తి కనపడతాడు బైబిల్లో. ఆ వ్యక్తి గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. అతని పేరు మీరు చదివారు ఆల్రెడీ, అరిమతయి యోసేపు. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం సౌండ్ పెట్టండి. 2 పాయింట్లు పెట్టాక, 2 పాయింట్లు అంటే పెరుగుతుందా తగ్గుతుందా? మరి పెంచాక 3 పాయింట్లు పెట్టండి. వెరీ గుడ్. ఈ క్యారెక్టర్ అనేది చాలా గ్రేట్ క్యారెక్టర్. సరైనోడు అని ఎప్పుడైనా విన్నారా పేరు? ఎవరో సరైనోడు? మీరు నవ్వుతున్నారు, మీరు యాక్ట్ చేస్తున్నారు. ఎవరు గుర్తొస్తున్నారు సరైనోడు అంటే మీకు? ఎవరు గుర్తొస్తున్నారు అక్క? ఏ బాబు అక్క? బైబిల్లో సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని సరైన పని చేసిన వ్యక్తి ఎవరంటే అరిమతయి యోసేపు. సరైనోడు అనండి. రెండోది, ఇతను చిన్నోడేం కాదు, చిన్నోడేమి కాదు, పేదోడేమి కాదు. ఇతను చాలా ఘనత వహించిన వాడు. ఇతడు గొప్పోడు, అధికారి, శ్రీమంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, యేసయ్యకి రహస్య శిష్యుడుగా ఉండేవాడు. ఏ శిష్యుడు? కానీ యేసు ప్రభుతో మేమున్నాం, యేసయ్య అంటే మాకు ప్రాణం, యేసయ్య అంటే మేము ఏమైనా చేస్తాం అన్నారు కదా పేతురు గారు. శిష్యులు ఏమన్నారు? నీకోసం మేము ఏమైనా చేస్తాం, మా ప్రాణం కూడా ఇచ్చేస్తాం అన్నారా లేదా? మాట్లాడాలి మీరు. కానీ టైం వచ్చినప్పటికీ యేసయ్యని సమాధి చేయడానికి కూడా ఎవరో లేరు. మీరు గమనిస్తే యేసయ్య పుట్టినప్పుడు యాండి అతన్ని పడుకోబెట్టిన పశువుల తొట్టే ఎరువే. ఎరువు అంటారు, అరువు అంటారు మీ ఊర్లో. సొంతదేమీ కాదు. అతను చనిపోయినప్పుడు అతని సమాధి కూడా చెప్పాలి ఎరువే. యేసయ్య కంటే ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివిన మాటలు ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ అరిమతయి యోసేపు సాయంకాలం అయినప్పుడు యేసు దేహము తనకిమ్మని అడిగితే సరిపోదును, కానీ అక్కడ రాసిన మాట చూడండి, మరలా చదవండి 43వ వచనం. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి, ఆ మాట అండర్లైన్ చేయండి, తెగించి. ఇంగ్లీష్లో కరేజ్ అని ఉంటుంది, సాహసం వినాలి. రోమాపత్రికలతో రిస్క్ అని ఉంటుంది. తెగించి అనండి. ఈ మాట చెప్తాను ఈ పూట. ఏ మాట? తెగించి. యేసయ్య నావాడు అని చెప్పుకుంటే మన ప్రాణాలు పోతాయేమో, మనకేమైనా శిక్ష వచ్చి పడతాదేమో
ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని యేసుతో ఉన్నవారు, యేసయ్య పెట్టిన రొట్టెలు తిన్నవారు, యేసయ్య పెట్టిన చేపలు తిన్నవారు, యేసయ్య వల్ల మేలులు పొందుకున్నవాడు ఎవడ కూడా యేసయ్య నాకు కావాలి, ఆయన దేహము నాకు కావాలి, ఆయన సమాధి ఘనంగా చేయాలి అని ఎవరో కూడా ముందుకి రాలేదు. యాండి యేసు ప్రభు చనిపోయినప్పుడు సమాధి యాత్ర ఘనంగా ఉందా? ఈ లోకంలో చాలామంది దౌర్భాగ్యులు చచ్చిపోయిన దినం ఘనంగా ఉంటుంది, ఊరేగింపు ఘనంగా ఉంటుంది, 100 మంది వస్తారక్క, అవునా కదా? ఎందుకు నువ్వో నేను చచ్చిపోతే మనకు కూడా వస్తారు 200-300 మంది మాయదారు మంద, తినేళ్ళిపోయేవాడు తప్ప పెట్టేవాళ్ళు ఏమనరక్క. మా ఊర్లో ఒకని అడిగాను, ఒరే నువ్వు పెళ్ళికి వెళ్ళవో, ఎవరు చచ్చిపోయి వెళ్ళిపోతావు ఏంట్రా అని అడిగాను నేను. చచ్చిపోయినప్పుడు వెళ్తే పేరు రాసుకుంటారో దినానికి కేకెత్తారు అన్నాడు. సరే నీకు అర్థమవుతుందన్నమాట. పెళ్ళికి కాకైతే వెళ్తే ఏం పెట్టాలి చెప్పాలి మీరు? కట్నం పెట్టాలి. దినానికే దినానికి కేకేలంటే బంధుత్వం అక్కర్లేదు, ఆ పెట్టుకోవడం అలా వెళ్ళిపోతే చాలు. ఒక ఆయన ఉంటాడు, ఏం చేస్తారు అతను, తమ్ముడా ఎప్పుడైనా వెళ్ళావా, దినానికి వెళ్ళలేదా, సమాధి కార్యక్రమానికి వెళ్ళలేదా, ఊళ్ళో ఉంటున్నావు నువ్వు, ఊళ్ళో ఉంటలేదా, లేరనుకుంటారు ఇటువంటి వాళ్ళు. యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన సమాధికి 1000 మంది రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క ఆయన టయానికి వచ్చాడండి బయటికి, ఆయన అరిమతయి యేసేపు. ఆ మాట నా గుండెకాయ పట్టేసింది. తెగించి, ఏంటి తెగించి, ఇప్పుడు ఇతను నావాడు అని చెబితే కొంచెం రిస్క్ ఉంటుంది. యేసయ్యా నావాడని చెప్తే ఏం జరుగుతుందని పేతురు అంటాడో, యేసు ఎవడో నేను ఎరగను ఒట్టు అన్నాడా లేదా? నువ్వు నా గుండెకాయ, నా తలకాయ, నా కందనకాయ నీ కోసం ప్రాణమిస్తానంటారు నీ ఊళ్ళో చాలామంది. అనరా మీ ఊళ్ళో ఎవరన్నా? తీరబో టైం వచ్చి వెనకాల ఎవడో ఉండడు, మొదలెట్టే ఇల్లు నేను ఉన్నాను కదా అంటాడు, తీరా పునాది అయిన తర్వాత కనపడ్డా ఎవడన్నా. చేసే పెళ్ళి దినం ఘనంగా చేసే, పెళ్ళి ఘనంగా చేసే అంటారు. ఎవడో 10 ఇచ్చేవాడు మాట్లాడలేటి పేరుకి ఏం చెప్తారు అక్కడ అందరూ? నా ప్రాణం కదా, నువ్వు నా గుండెకాయ, ఇంకేముంటాయి కాయలు, కందనకాయ అంటారా? యేసయ్య జీవితం చాలా పాఠాలు నేర్చుకోవాలి. యేసయ్యని అమ్మేసింది కూడా స్వజనుడే, యేసయ్యని సిలువకు అప్పగించింది స్వజనులే. అర్థమవుతుందా? ఈరోజు ఇక్కడ పాఠం నువ్వు నేర్చుకో. అందరూ నా వాళ్ళు అనుకుంటున్న వారులారా, ఎవరు నీ వారో చెప్పనా? నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు కష్టములో ఉన్నప్పుడు, నువ్వు కన్నిటితో ఉన్నప్పుడు, నువ్వు జీరో అయిపోయినప్పుడు, నువ్వు ఓడిపోయినప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు, ఏంటి ఏ దారి కాడరాని దిక్కు మాలిన స్థితిలో ఉన్నప్పుడు, గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నప్పుడు, చేతిలో ఏమీ లేనప్పుడు, తింటాకేమీ లేనప్పుడు, ఒంట్లో బలం లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు, ఇల్లు బాగోలేనప్పుడు కూడా నీ ప్రక్కన ఎవరుంటారో వాళ్ళే నిజమైన ఆప్తులు, నిజమైన బంధువులు, నిజమైన స్నేహితులు. అవునంటారా కాదంటారా? ఒకప్పుడు నేను క్రికెట్ బాగా ఆడేవాడిని. ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్, బట్ నౌ ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్. డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్ నుంచి వెళ్ళి జిల్లా స్థాయి ఆటగాడిని, రారా డాక్టర్ బాబు రారా మ్యాచ్కి వెళ్దాం రారా అని తీసుకెళ్ళిపోయారు జూనియర్లు సీనియర్లు. అప్పుడు నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, చదువుల్లో టాపర్ని. నా పేరు డాక్టర్ బాబు. ఏం పేరు అక్క నా పేరు? ఎప్పుడైనా అన్నారా పేరు? ఏ దీపం? దొంగలు దొరికేస్తున్నారు, జాగ్రత్త. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఈ దీపం వెలిగించుకోండిరా నాయన అంటే మీరు ఏయో దీపం వెలిగిస్తున్నారు. అర్థమవుతుందా? నేను ఆ డాక్టర్ బాబుని కాదు, నా పేరే మా నాన్నగారు డాక్టర్ బాబుని పెట్టాడు, డాక్టర్గా చూడాలని. అమ్మా మా నాన్నగారు ఆశేటి డాక్టర్గా చూడండి, నాకు ఆ పేరు పెట్టాడండి. ఆశ గొప్పదే. నన్ను అడిగేవారు ఏమవుతారా నీ పేరు డాక్టర్ బాబు అని చెప్పేవాడు, నేను డాక్టర్ అవుతానని. ఓ మాట చెప్పనాక, మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ పెద్దోళ్ళు అంటారు మానవుడు ఒకటి తలిస్తే పూర్తి చేయాలి. మీరు సామెతల గ్రంథం 19:21 ఉన్న మాటే కాపీ కొట్టారు పెద్దోళ్ళు.
సామెతల గ్రంథం 19:21 ఏముంటుందంటే, నరుని ఆలోచనలు చదవండి పోని మీరే, అనేకములు యెహోవా తీర్మానమే స్థిరమని ఉంటుంది అక్కడ. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా ఉంటాయి. నీకు ఆలోచన ఉంటుంది, నాకు ఆలోచన ఉంటుంది, నా గురించి మా అమ్మకి మా నాన్నకి ఆలోచన ఉంటుంది, నీ గురించి మీ అమ్మగారికి మీ నాన్నగారు ఎన్నో ఆలోచనలు. డాక్టర్ అవ్వాలని, కలెక్టర్ అవ్వాలని, గొప్పోళ్ళు అవ్వాలని, అది చేద్దామని ఇది చేద్దామని ఏదో చేద్దామని ఎన్నో ఆశపడతాం. అవునా కాదా? ఇక్కడ ఎవరు ఆశపడలేదా? ఒక్కోసారి మనం అనుకున్న ఆశలకి ఆలోచనకి జరుగుతున్న దానికి ఏమీ సంబంధము చెప్పాలి ఉండదు. నా ఆశలన్నీ ఆవిరైపోయి, మా అమ్మ నాన్నల ఆశలు కూడా ఆవిరైపోయి అండి. ఓ మాట చెప్పనా, ఈరోజున్న బలం, ఈరోజున్న ధనం, ఈరోజున్నట్టు స్థితి, నా వైపు చూడాలి. గురుముఖస్య విద్యా లభ్యతే అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు. చెప్పేవాడు గురువు అనుకుంటే అతను ముఖాంతరంగా విద్య లభ్యమవుతుంది. అన్యముఖస్య అటు ఇటు చూస్తే వ్యర్థం శూన్యం లభ్యతే, చివరికి శూన్యం సాంబార్ తప్ప పట్టుకెళ్ళదు ఏమండదు. నా వైపు చూడండి, నేను మీ అయ్యగారు అంత అందంగా లేకపోయినా ఏదో అందం కోసం కదా కానీ వాక్యం కోసం చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా అమ్మ నాన్న ఆశ అంటే నేను డాక్టర్గా చూడాలని, కానీ మా అమ్మ నాన్న ఆశ ఏమైపోయింది తెలుసా? ఆవిరైపోయి. నా ఆశ ఏంటంటే డాక్టర్ అవ్వాలని. 10th క్లాస్లో వచ్చింది నాకు ఈ వ్యాధి. సడన్గా 2-3 నిమిషాల్లో నేను ఏమైపోయానంటే 2 కాళ్ళు పోగొట్టిన వికలాంగుని అయిపోయాను. ఆశలు వేరు, వాస్తవం వేరు. అందుకే బైబిల్ బాగా చెప్పింది, యాకోబు 4:14, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. అమ్మా మనం ఎటువంటి వారు రా? చెప్పాలి. ఆవిరి. ఎవరన్నా ఒప్పుకుంటారా ఆవిరి అంటే? నువ్వెవడరా అంటే పులి, టైగర్, సింహం, కింగ్, ఇయే కదా. ఎవడైనా నేను ఆవిరి స్టార్ అంటాడా? మీ అందరూ కీచిన బొమ్మల్లాగా నోటితో సమాధానం చెప్పాలి. మన బతికెటువంటిది అక్క ఆవిరి. ఈ ఆలు ఉన్నాం, తేడా వస్తే రేపు పొద్దున మళ్ళీ సమాధుల పండుగ మనకు కూడా మళ్ళీ సంవత్సరం. అంతేనా? అతిశయించకూడదు. చెప్పలేం జీవితం ఎప్పుడు మారిపోద్దు, ఎప్పుడు ముగిసిపోద్దు. మా అమ్మ నాన్నల ఆశలు ఏమైపోయినాయి చెప్పండి? ఆవిరి అయిపోయి. నా ఆశలు ఏమైపోయినాయి? మన బ్రతికేటువంటిది ఆవిరి. నిజమేనా? మరి ఆవిరికి ఎన్ని మేకప్లో, ఎన్ని టిప్ టాప్లో, ఎన్ని ఫంకులో, ఎన్ని పఫ్ఫులో, ఎన్ని రింగులో, ఎన్ని రంగులో, తలక రంగు, ముఖానికి రంగు, పెదాలకు రంగు. అవునా? మా ఊళ్ళో 70 సంవత్సరాల ముసలమ్మ కూడా రంగు వేస్తుంది. రంగు అంటే వేసుకుని బలమత్తదా? పరిగెట్టమని మామనే అవునంటారు కాదంటారా? మాట్లాడరేటి? ఇక్కడ ఎవరైనా కోపం వస్తున్నట్టుంది. ఇక్కడ ఎవరైనా రంగులలో ఉన్నారా? తిట్టుకున్నా పర్లేదులే, నాకు తిట్లంటే ఇష్టం. పొగిడితే భయం నాకు. అయ్యే రోజు వాళ్ళకి పురులెట్టు పోతానేమని. అది ఎవడో కూడా తిడతా ఉంటే అంత అణిగిమణిగి నేల పట్టి దేగుతూ ఉంటాం, తగ్గించుకొని ఉంటాం. తెలివైన ఎప్పుడు కూడా పొగడతలు కోరుకోడు, విమర్శ కోరుకుంటాడు. అర్థమైందా? దేవుని స్తోత్రం చెప్ప. సరే, నా సాక్ష్యం అదనమాట. నా ఆశలు ఏమైపోయి ఒక వీలైన మధ్య మధ్యలో కావాలంటే మధ్య మధ్యలో యాడ్ చేస్తాను. అలాగ అయిపోయినప్పుడు ఈరోజు నాకు ఫ్రెండ్ అన్నవాడు ఒకడు కూడా లేడు. ఎందుకు తెలుసా? ఒకప్పుడు నేను క్రికెట్ ఆడలేను. ఒకప్పుడు డాక్టర్ బాబు రారా మ్యాచ్కి వెళ్దాం, రారా అనేవారు. ఇప్పుడు కనీసం రే డాక్టర్ బాబు బాధపడకరా, కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగాం, కలిసి ఆడుకున్నాం, నువ్వు వికలాంగుడు అయిపోయావు, ఒక్క ఫోన్ చేయరా, నీకేమన్నా కావాలితే మేము తెచ్చి పెడతామన్న స్నేహితుడు ఒక్కడ కూడా లేదు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, యేసయ్యను చూసి అన్నారో నువ్వు నా ప్రాణం అన్నారు, నీకోసం ఏమైనా చేస్తామన్నారు శిష్యులు, అన్నారా లేరా? కానీ సమాధి చేసే దిక్కు లేదు. ఈ లోకంలో ఒక పేదడు చచ్చిపోయిన 200-300 మంది వెళ్తున్నారండి సమాధికి, అవునా కదా? ఇంకా డబ్బున్నవాడు చచ్చిపోతే ఇంక 1000 మంది వెళ్తారు. కానీ యేసయ్య లాంటి రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, గరుడు, గొప్పోడు, భూపతులకు అధిపతి, విశ్వచక్రవర్తి చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమానికి ఎన్ని వందల మంది వెళ్ళారు. ఆయన మావాడండి బాబు, ఆ శవమైనా మాకివ్వండి అని అడిగేవాడు ఎవరో, ఆయన మావోడని చెప్పుకునేవాడు ఎవడో. నేను చెప్పే మాట అక్కడ ఇదే, బిడ్డా నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నావాడు నా అంటే నమ్మకండి. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ పక్కన ఎవరు ఉంటారో వాళ్ళే నీ వాళ్ళు. ఆమేన్. యేసయ్య జీవితం స్టడీ చేస్తే చాలా పాఠం నేర్పుతాయి. ఎవరో రాకపోతే అప్పుడు వచ్చాడండి ఒక హీరో, అరిమతయి
ఏసేపు వచ్చి ఏదైతే అదే జరుగుతుంది. మీరు ఆ మొక్క అండర్లైన్ చేయండి, తెగించి. చెప్పండి, తెగించి. ఇంగ్లీష్లో కరేజ్ అని ఉంటుంది, రోమపత్రికలో అయితే రిస్క్ అని ఉంటుంది. సాహసం చేసి, తెగించి, ధైర్యం చేసి వచ్చి, యేసు నావాడు, యేసు ఎవరివాడు? నాకు కావలసిన వాడు, అతన్ని దేహము నాకు ఇమ్మని అడిగాడు. ఇక నా పాయింట్ ఏంటంటే దేనికోసం తెగించాడు. ఇప్పుడే చదివారు, మరలా అలా చూస్తున్నారు. చదవండి మళ్ళీ మాట 43వ వచనం, అర్థమయ్యేదాకా అక్కడే ఊగుదాం. సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. దేనికోసం? దేనికోసం చెప్పాలి, చెప్పాలి. దేనికోసం? గట్టి చెప్పాలి, సౌండ్ పెంచాలి. 4 పాయింట్లు ఎట్టండి. బావగారి మీద కేకలెత్తరేసారక్క, ఆ సౌండ్ ఎట్టండి. అది యేసు దేహం ఈజ్ ఈక్వల్ టు సంఘం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము. అద్దుగో సమస్తమును. చాలు తల్లి, ఆన్సర్ వచ్చేసింది మనకి. సంఘము ఈజ్ ఈక్వల్ టు బాడీ ఆఫ్ క్రైస్ట్, యేసయ్య శరీరం అనండి. సంఘం అంటే ఎవరో చెప్పాలి. ఇదే మాట కొలసి 1:24లో కూడా ఉంటుంది. ఇదే మాట, సంఘం అంటే ఆయన శరీరం అని. ఇప్పుడు దేనికోసం తెగించాడు యేసేపు? చెప్పాలి, యేసయ్య దేహం కోసం. మనము కూడా ఈ కాలంలో తెగించాలి. ఇప్పుడు ద్వారాలు తెరవబడి ఉన్నాయి, అతి త్వరలో ద్వారాలు మూసేస్తారు. సువార్త ఎంత ఓపెన్గా చెప్పడానికి అవకాశం ఉండదు. అమ్మా, రాబోయే రోజులలో బైబిల్ పడి తిరిగే అవకాశాలు ఉండకపోవచ్చు. పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకవేళ ఇంకా నువ్వు చెప్పవలసిన ఎవరు ఉన్నారేమో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, చెల్లెళ్ళు, అక్కల్లో, తోబుట్టుల్లో, ఏ ప్రాల్లో నా ప్రాల్లో ఎవరైనా ఉంటే వెళ్ళిపో, చెప్పేయి. వాళ్ళ అన్న చెప్పేయి. ఒక రోజు వస్తుంది, అప్పుడు చెబుదామన్న అవకాశము ఉండదు. దేవుడి కోసం తెగించాలి, దేవుని సంఘము కోసం తెగించాలి. ఆయన శరీరం అంటే ఏంటని చెప్పాను నేను, చెప్పాలి. సంఘం. అరిమత్తయి యేసేపు యేసు దేహము కావాలని తెగించి అడిగాడు. ఈరోజు యేసయ్య కోసం తెగించే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభం. నా బ్రతుకు మూలమైనా సరే, చావు మూలమైనా సరే, నా యేసయ్య కోసమే ఈ జీవితం. ఇంకా నేను యేసయ్య కోసమే బ్రతుకుతానన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? యేసయ్యా దిమ్మరించిన ఆయన, ఆశీర్వాదాలు కుమ్మరించిన ఆయన, అది నాయనా, ఇది నాయనా, అడగండి, తప్పేమీ కాదు. ఎంతసేపు యేసయ్యను మనం వాడుకుంటామేనా? మనం యేసయ్య కోసం వాడబడాలా? మాట్లాడతలేదు మీరు. కొద్దిగా ఘాటుగానే ఉంటుంది వ్యవహారం. స్కూల్లో జాయిన్ అయినప్పుడు మంచి మంచి కథలు చెప్తారు, పిక్నిక్లు, ఎక్స్కర్షన్స్ అన్నీ ఉంటాయి. ఇంకో వారంలో ఎగ్జామ్ ఉందనగా పిక్నిక్ ఎట్టమంటే ఏమంటారు సార్ గారు? చెప్పు కూడా పనికి మళ్ళీ అదవా, ఇంక దగ్గరకు వచ్చేసింది టైము. అర్థమైందా? దగ్గరకు వచ్చేసింది. విన్నారా బిడ్లారా? యేసేపు, అరిమత్తయి యేసేపు యేసు దేహము కోసం యేసయ్య దేహం అంటే దేనికి సాదృశ్యం? ఆయన శరీరం దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. మరి సంఘము కోసం నువ్వేం చేసావు? నీ సేవ కోసం ఏం చేసావు? యేసయ్య కోసం ఏం చేసావు? ఏమన్నా చేసావా అక్క? యేసయ్య అన్నీ చేయాలా? రోమాపత్రిక 16వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. రోమాపత్రిక 16వ అధ్యాయము 2-3 వచనాలు. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండును. క్రీస్తు యేసునందు. అక్క ఎక్కడికి వెళ్ళిపోయావు అక్క? రోమాపత్రికలోనున్నవా? 3 నుంచి చదువు, 3 నుంచి సరిపోదు. క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును. పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇందాక పేరు చెప్పాను, అరిమత్తయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 పేర్లు వస్తాయి, కూడా గుర్తుపెట్టుకోండి. ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు ఇదిగో దైవజనుడు, పరిశుద్ధుడు,
అపోస్తుడు, ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ తండ్రి పౌలు కొరకు చదువక్క తమ ప్రాణములను ఇచ్చుటకైనను తమ ప్రాణములిచ్చుటకైనను తెగించిరి. చాలు. ఒకటి యేసయ్య కోసం తెగించాలి, రెండు యేసయ్య సంఘము కోసం తెగించాలి, మూడోది యేసయ్య అభిషేకించి నియమించిన దైవజనుడిని కాపాడడం కోసం చెప్పాలి. దైవజనుడు ప్రాణము కోసం తమ ప్రాణం అటమేశారంటే అండి. ఎవరో చెప్పండి రా చెల్లి, చెప్పాలి. ఎవరో అకులా ప్రిస్కిల్లా చెప్పండి. ప్రాణాలకు తెగించి వారి ప్రాణం అడ్డమేస్తారు. ఎవరి కోసం? దైవజనుడి కోసం. మీరేం చేస్తున్నారు? కొన్ని సంఘాల్లో ఉంటారండి, పాస్టర్ గారు ప్రాణం అలా తీసేస్తారు. పాస్టర్ గారు ఏమైనా ఒక మాట అంటే పడరు. ఏమ్మా ఊరోళ్ళు ఎన్నిసి అన్నా కానీ దులుపుకుంటారు, కానీ పాస్టర్ గారు ఒక మాట అంటే పడరు. పిల్లలు గిరగిర తిరుగుతూ ఉంటారు. రేయ్ మాట్లాడకండి, కుదురా కూర్చో అంటారు పాస్టర్ గారు. తప్ప మాది మాట్లాడరేటి? గట్టిగా చెప్పండి అక్క. క్రమంగా వెళ్తే బాగుంటుంది, అటెన్షన్ డైవర్ట్ అవ్వకుంటుందని కూర్చోమని కేకేశారు. ఎందుకంటే ఏదో ఆస్తి గొడవలు ఏమీ లేవు, అది భయపెట్టారు అంతే కదా చెల్లె. అది తప్ప ఆడ అమ్మ అంటదే కూర్చో, అందరూ సీ అంటే మన బతుకు. ఆడిని గుంజేస్తుందా, మమ్మల్ని గుంజేస్తుందా? ఏంటి పాస్టర్ గారు మాట అనకూడదా? ఆత్మీయ తండ్రి గద్దించొచ్చా? మీరు గట్టిగా మాట్లాడతారు ఏంటి? చీకట్లో బాణ మీకు తెలిసిందా? పాస్టర్ గారు గద్దించొచ్చా, గద్దించకూడదా? అటు ఇటు తిరిగితే మాట్లాడితే ఏయ్ అనొచ్చా, అనకూడదా? సరి చేయొచ్చా, సరి చేయకూడదా? కోప్పడొచ్చా, కోప్పడకూడదా? నిజం చెప్పక్క, కోప్పడితే ఈ సంఘంలో ఉంటావు నువ్వు. లైట్లు ఎక్కడెక్కడ అక్కడ వెళ్ళిపోతావు కదా. లేరా ఇటువంటి వాళ్ళు? కోప్పడితే సంఘం మానేసిన వాళ్ళు, సాంబార్ అయిపోతే సంఘం మానేసిన వాళ్ళు, ముక్కలాడకపోతే సంఘం మానేసిన వాళ్ళు, పాట అవ్వకపోతే సంఘం మానేసిన వాళ్ళు. మీ ఊరు మాట కదా లేక మా ఊరు మాట చెప్తున్నాను. మా ఊళ్ళు సాంబార్ అయిపోతే సంఘం మానేస్తారు. బోళ్ళు చూసాం మేము అటువంటి. ఇప్పుడు జరిగిన విషయం చెప్పనా, జరిగిన సాక్ష్యం చెప్పనా? నాకు అయ్యగారు అన్లిమిటెడ్ కార్డు వేసారు. 1.25 1 GB ఏం కాదంట, అన్లిమిటెడ్డే. ఈ కోట సందదాకా సాగుతూనే ఉంటుంది. ఇలాగే రేపు పొద్దున భోజనం ఉంటాయి కదా అక్క, మీరు శాతబడి ప్రాక్టీస్లాగా ఇలాగ చూడకండి రా బాబు, నోటితో సమాధానం చెప్పండి. రేపు భోజనాలు ఉంటాయో ఉండవా? అలాగే ఆ సంఘంలో కూడా భోజనాలు జరిగినాయి. భోజనం జరుగుతుంటే పక్కన ఎవరో అన్య కుటుంబాల్లో అండి, అన్యులు మంచోళ్ళు అండి, మంచోళ్ళు. వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉంటాయి. రాలేకపోయినా యేసుబాబు మంచోడని, ఆ పలహారం తింటే, ఆ సిలువ వేయించుకుంటే, ఆ తైలం రాసుకుంటే మంచి జరుగుతుంది నమ్మకమో. పాపం వాళ్ళు కొన్ని పరిస్థితులు రాలేరు, కానీ వాళ్ళ గుండెల నిండా ఏసైకి ప్రేమ అంటే అక్కడ అరకొర పక్కన ఉంటుంది. వాళ్ళ ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంది. చెల్లె మొత్తం లాగేస్తున్నావు ఎందుకురా, రేపు కొత్త బట్టలు కొంటారనా, నేను చింపేనా, కుదురు కూర్చో. ఆ అమ్మాయి అందంట, రేపో మాపో డెలివరీకి వెళ్తాను కదమ్మా, పాస్టర్ని అడిగి కొంచెం సాంబార్తే అమ్మ, యేసుబాబు ఆహారం తింటే నాకు మంచి ప్రసవం జరుగుతుంది, 12 బిడ్డ పుడతాడని కోరుకుంది. అప్పుడు తల్లి వచ్చి, అండి పాస్టర్ గారండి కొంచెం సాంబార్ వేయండి, మా అమ్మగారు అలాగా, మా అమ్మాయి గారు రేపు మాపో డెలివరీకి వెళ్తున్నారండి, ఆశపడుతుందంటే. ఏ పాస్టర్ గారు ఏం చేస్తారా? మీరు మంచివాళ్ళగానే ఉన్నారు, పాస్టర్ గారు కూడా ఏమి అన్నారు. అప్పుడు మన అన్నలాంటి వాళ్ళు అయ్యగారు కొంచెం ఏమంటే మన లోట వేసారు. ఎంత వేసారు? తప్ప పట్టుకెళ్ళి అంతా బాగానే ఉంది. 2 వారాలు చూస్తే ఒక ఆవిడ సంఘానికి వస్తలేదు. 3వ వారం వెళ్ళిపోయాడు అయ్యగారు. అమ్మా ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, అమ్మా రే ఓ పేరెట్టుకుందాం, మరి అమ్మ సిస్టర్ గారు ప్రైజ్ ద లార్డ్, ప్రార్థనకు వస్తలేదమ్మా అంటే, ఎందుకండి మీకు పక్షవాతం అండి. పక్షవాతమా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం అది, పక్షపాతం. పక్షపాతానికి వచ్చిన పేరు ఇంగ్లీష్లో పక్షవాతం. కొంత అలా మాట్లాడతారు లెక్క. పోనీ అర్థం చేసుకుని అదేటర్ అంత మాట అన్నావంటే, భోజనాల రోజున నేను తెల్లరగట్లు వచ్చాను, గిన్నెలు కడిగాను, కూరగాయలు కోసాను, అంతా అయిపోయింది, అది ఎత్తి పారబోసాను.
అన్నీ చక్కబెట్టేదాకా ఉన్నాను. మా ఇంటికి గ్లాస్ అన్న సాంబార్ పంపవా? అసలు ప్రార్థన రాని ఇంటికి ఏమో లోటా సాంబార్ పంప. మీకు పక్షవాతం, ఇంకా మీరు వద్దు. అరే బడి చెప్పేహారే మీరు. అంటే నువ్వు ఎందుకు వస్తున్నావు? సాంబార్ కోసం వస్తున్నావా? నీ తిండి మండిపోను, సాంబార్ కోసం సంఘం మానేస్తావా? రాదా? అంటే ఆవిడకి దేని మీద కోపం వచ్చింది? సాంబార్ కోసం. నీకెందుకు వస్తుంది? పాట ఎత్తలేదని, ప్రార్థన ఎత్తలేదని. లేకపోతే ఎప్పుడు మమ్మల్నే పోస్ట్ పెట్టేవారు. అయ్యగారు రోడ్డు మీద ఉన్నప్పుడు పోస్ట్ విశ్వాసని, అప్పుడు పాట నేనే పాడేదాన్ని, ప్రార్థన చేసేదని. ఈ మధ్యన వచ్చిందండి పిల్ల, కావాలి మాట్లాడి ఇచ్చేస్తారు ఈ పిల్లకే అని కోపం వస్తున్న వాడు లేరంటారా? మాట్లాడతలేదు మీరు. నేను ముందే చెప్పాను, శరీరం అంటే సంఘం గురించి మాట్లాడాలి. కొన్ని విషయాలు మీకు అర్థమడకు మళ్ళీ ఉదాహరణ చెప్తాను. ఓ బిడ్డ పుట్టాడు, 3 నెలలైనా 4 నెలలైనా ఎవరిని ఎత్తుకుంటావు? ఎవరితో సమాధానం చెప్పండి? ఆ బిడ్డని ఎత్తుకుంటావు. సంవత్సరం అయినా ఎవరిని ఎత్తుకుంటావు? 2 సంవత్సరాలు అయినా, 4 సంవత్సరాల తర్వాత ఇంకొకటి పుట్టాడు. ఇప్పుడు ఎవరిని ఎత్తుకుంటావు? ఫస్ట్ వాడినా లాస్ట్ వాడినా? ఏ ఈడు నడవలేడు, దేకలేడు, పాకలేడు, నేను ఎత్తుకుంటాం. ఫస్ట్ వాడు అడు దేకగలడు, నడవగలడు, పరిగెత్తగలడు కదా. న్యాయమే కదా? అయ్యగారు చేసింది కూడా అదే. ఫస్ట్లో నిన్ను ఎత్తుకున్నాడు, పాట నీకే ఇచ్చాడు, ప్రార్థన నీకే ఇచ్చాడు, ముందు నిన్ను ఎట్టాడు. ఈ మధ్య చిన్నపిల్లలు వచ్చారు, ఇప్పుడు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అప్పుడు మీకు కోపం రావచ్చా? మరి వచ్చింది. చెల్లె అవునంటారా కాదంటారా? నీకు ఆపి ఆ పిల్లకి పాట విత్తే నీకు ఓకేనా? ఇలాగే ఓ చోట వాక్యం చెప్తా వెళ్తుంటే బైబిల్ చదువుతాం కదా, అప్పుడు నేను భయం వేస్తుంది బైబిల్ చదువుతానంటే. ఒక ఆవిడ చదువుతుంది, ఈ లోపు ఇంకొక ఆవిడ పైన గట్టిగా చదివేస్తుంది. ఓసారి ఆగింది ఆవిడ, మళ్ళాసారి ఆ చదివేస్తుంటే బైబిల్ అక్కడ వదిలేసి లెగిసి వెళ్ళిపోయింది సంఘంలోంచి. తగ్గితే తొప్పేంట్రా తల్లి? ఆవిడకి నోరం దరుతుంది అరణి. అవునంటారా కాదంటారా? ఈరోజు సంఘాన్ని చాలామంది పాడు చేస్తున్నారు. సంఘాన్ని కోరుకోవాలి. యేసు దేహం నాకు కావాలని కోరుకున్నాడు. ఎవరో? అరిమత యేసేపు. ఈ ప్రపంచమంతా ఎవరు లేకపోయినా పర్లేదు, పౌలు గారు ఒక్క ఆయన బతుకుంటే అనేక మందిని రక్షిస్తాడు. ఆయన ప్రాణానికి మా ప్రాణం అడ్డమేస్తామని ప్రాణాలకు తెగించారు. ఎవరో? అకుల ప్రిస్కిల్ల. దేవుడి కోసం తెగించాలి, సంఘము కోసం చెప్పలే తెగించాలి. కానీ అనవసరమైన వాటికి తెగిస్తున్నారు కొంతమంది, అనవసరమైన పనులకి బరి తెగిస్తున్నారు. కొంచెం మాటలు ఘాటుకుంటే క్షమించండి. ఆడు ఎవడో సెల్ఫీ తీసుకుని అంటున్నాడో, ఇదిగో నన్ను మోసం చేసావు, నీకు సెల్ ఫోన్ కొన్నాను, డ్రెస్ కొన్నాను, పుట్టినరోజు నేనే చెప్పాను విశేషం. ఈ మధ్యన నా ఫ్రెండ్ సంటిబాబుని తగులుకున్నావు, నేను చచ్చిపోతాను, 10 నిమిషాల్లో వచ్చేస్తున్న ట్రైన్ అని సెల్ఫీ తీసుకుంటున్నాడు. దేనికి తెగించాడు? ఆడి ప్రాణం విలువ తెలుసాడికి. అది ఎవతో పిచ్చదొద్దంటే సంబరం చేసుకో. ఫస్ట్ది పోతే బెస్ట్ వస్తుందిరా. అర్థమడదా? ఫస్ట్ది పోతే అబ్బాయి అయినా అమ్మాయి అయినా. నేను బాబు కాళ్ళు ఉన్నప్పుడు, స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్నప్పుడు, కొద్దిగా గొప్ప అందంగా ఉన్నప్పుడు ఎంత ఉత్తరం రాసిందో పిల్ల. నా సూపరు, నా తలకాయ, నా గుండెకాయ, నువ్వు హీరో, నువ్వు ఊగితే ఎగురుతుంది. బో చెప్పింది, కాళ్ళు పోగానే సిలక ఎగిరిపోయింది. నేనేం చచ్చిపోలేదు, ఆ పిల్ల కోసం ఏం దేకలేదు. ఎవరైనా నిన్ను ప్రేమించాలని మోసం చేస్తే వాళ్ళ కోసం చావాల్సిన పనిలే. నిన్ను పుట్టించిన యేసయ్య కోసం బ్రతుకో, నిన్ను కన్న తల్లి కోసం బ్రతుకో, నీ కష్టపడి పెంచుతున్న నీ తండ్రి కోసం బ్రతుకో, నీ ఫ్యామిలీ కోసం బ్రతుకో, యేసయ్య కోసం బ్రతుకో. హల్లెలూయా. వద్దనుకున్న వాళ్ళకేసం ఎందుకు ఎగురుతున్నా? అర్థమైందా? అర్థమా లేదా? పనికిరాని విషయాలు తెగిస్తున్నావు ఎందుకు బిడ్డా? యేసయ్య కోసం తెగించా. మీ కళ్ళ ముందు డాక్టర్ కాళ్ళు పనిచేయో, కిడ్నీ కడుపులో ఉంది, వెన్నుముక ఆపరేషన్ జరిగింది, చెవిలో ప్రాబ్లం ఉంది, 2 కాళ్ళు పని చేయకపోయినా తెగించి ఈరోజు కూడా నా కారు నేను నడుపుకొని వచ్చాను. హల్లెలూయా. కాళ్ళు పని చేయరేసి వెళ్ళి మోకాళ్ళ కింద స్పర్శ ఉండదు, పాద మీద పడిపోద్ది. మరి ఎలా నడిపోవయ్యా కారు? చేతికి మార్పిచ్చాను, చేతితో లాగుతాను యాక్సిలేటర్, చేతితో లాగుతాను బ్రేకు, చేతితో స్టీరింగ్ ఇప్పుడు వెళ్ళిపోతాను. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా యేసయ్య కోసం తెగించాను. దేవునికి స్తోత్ర. బ్రతికితే యేసయ్య కోసం బ్రతకాలండి. ఎవరి కోసం బ్రతకాలి? మన బ్రతుకు మూలమైన, మన చావు మూలమైన యేసయ్య గణపరచబడాలి. ఫిలిప్పు 1:19 చదువు, ఆ మాట ఏముంటుంది అక్కడ? ఫిలిప్పులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు
నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు అది ఆ మాటే, నా బ్రతుకు మూలమునైనను సరే సరే, చావు మూలముగానైనా నా సరే, చావు మూలమునైనా సరే, క్రీస్తు నా శరీరమందు నా శరీరమందు ఘనపరచబడాలి. ఆమేన్. మనం ఎవరిని ఘనపరచాలరా? మాట్లాడాలి మనం. మన బ్రతుకు వల్ల అయినా యేసయ్యకే ఘనత రావాలి, మన చావు వల్ల కూడా యేసయ్యకే ఘనత రావాలి. ఆమేన్. మన శరీరంలో యేసయ్య ఘనపరచబడాలి, మన సేవలో యేసయ్య ఘనపరచబడాలి, మన బ్రతుకులో యేసయ్య ఘనపడాలి. మనం చచ్చిపోవాల్సి వస్తే మన చావు ద్వారా కూడా యేసయ్య, మన చావు కూడా గొప్పగా ఉండాలండి. అదే 21లో అంటాడు పౌలు గారు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు మరీ లాభం. యేసయ్య కోసం బ్రతికితే లాభం, యేసయ్య కోసం చనిపోతే మరీ డబల్ లాభం. ఎంతమందికి యేసయ్య కోసం బ్రతకాలని ఉంది? ఇష్టం లేని సంవత్సరాలు సగం ఎత్తున్నారేంటి? ఎత్తితే పూర్తిగా ఎత్తాలే. బాగా చెప్పారు. యేసయ్య కోసం ఎంతమంది చచ్చిపోవడం ఉంది? నిజమేనా ఈ మాట? మంచోళ్ళయ్య గారు మీ సంఘస్థులు సూపర్ ఉత్తమ విద్యార్థులాగా ఉన్నారు. కొన్ని చోట్ల చేయెత్తలేదు చచ్చిపోదామంటే. మీరు మామూలు వాళ్ళ లేరు, జమ్స్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మన బ్రతుకు మూలముగా కూడా ఎవరికి ఘనత రావాలి? యేసయ్య కోసం తెగించి బ్రతక. చావు వల్ల కూడా, మన చావు వల్ల కూడా ఎవరికి ఘనత రావాలి? అది మన బ్రతుకు విలువైనదిగా ఉండాలి, మన చావు కూడా విలువైనదిగా మాట్లాడాలి. మీరు అది అంటున్నాడు, నన్ను పేమెత్తలేదు నేను చచ్చిపోతాను అన్నాడు. మాసిపోయే మాయ ప్రేమల కోసం చనిపోవడం ఎందుకు? మారిపోయే ప్రేమల కోసం చనిపోవడం ఎందుకు? ఓ పాట రాశాను నేను. తమ్ముడు ఉన్నాడా? ఓ దెబ్బేతావు తమ్ముడా? మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం, మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం. తమ్ముడా మారిపోయింది. 2/4లో తబలా డోలకెట్టుకో, కలిసి వెళ్ళిపోదాం. మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం. ఫోక్ వెళ్ళిపో. అది మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం, మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం. ఎక్కడ చూసిన మోసం, ఎందులో చూసిన మోసం, ఎక్కడ చూసిన మోసం, ఎందులో చూసిన మోసం. మోసం మోసం అంతా మోసం, అది మోసం అంతా మోసం. పాడలే. మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం, మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం. ఎంటర్లోడి పెద్ద చప్పలు కొట్టండి. ప్రియుడు ప్రేమలో మోసం, ప్రియురాలి ప్రేమలో మోసం. అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. పాట బాగోపోయిన పర్లే. ప్రియుడు ప్రేమలో మోసం, ప్రియురాలి ప్రేమలో మోసం, ప్రియుడు ప్రేమలో మోసం, ప్రియురాలి ప్రేమలో మోసం. మోసపోయావా చెల్లి, మోసపోయావా, మోసపోయావా తమ్మి, మోసపోయావా, మోసపోయావా చెల్లి. అది మోసపోయావా అన్న, మోసపోయావా. మోసం మోసం అంతా మోసం, మోసం మోసం. అవునా కాదా? అవునంటారా కాదంటారా? మోసం చేసిన ప్రియురాలు లేరా? మోసం చేసిన ప్రియుడు లేడా? ఈ మాసిపోయే మాయ ప్రేమలు ఎందుకు అక్క మనకే? ఈ ప్రేమలు మాసిపోతాయి అక్క. భర్త ప్రేమలో కూడా మోసమే, భార్య ప్రేమలో లేవా? ఒరిజినల్ ప్రేమ అయితే కుక్కర్లోనూ డ్రమ్లో ఎందుకు పెట్టేస్తారా? భర్త ప్రేమలో మోసం, భార్య ప్రేమలో మోసం, భర్త ప్రేమలో మోసం,
భార్య ప్రేమలో మోసం. మోసపోయావా భార్య, మోసపోయావా, మోసపోయావా భర్త, మోసపోయావా, మోసపోయావా అక్క, మోసపోయావా, మోసపోయావా అన్న, మోసపోయావా. మోసం మోసం అంతా మోసం, మోసం మోసం. మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం, మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం. అవునా కాదా? నిజం చెప్పండి, ప్రేమలు ఇలాగా ఉన్నాయా? కొత్తలో ఉన్నంత ప్రేమ ఇప్పుడు ఉందా? మహారెడ్డి, కొత్తలో పెళ్ళైనప్పుడు అంత ప్రేమ ఉందా? ఉందా అక్క? ఇప్పుడు పెళ్ళైనందుకు పెళ్ళికి ముందే అక్కడ మాట్లాడిపోతే ఓకే అయితే చాలు, గివ్ మీ ఫోన్ నెంబర్, ఐ హ్యావ్ నో ఫోన్ అంటదా పిల్ల. డోంట్ వర్రీ, నేను ఏదో పని చేసి పాకి పని చేశానా, నీకో ఫోన్ నాకో ఫోన్, నీకో సిమ్ము నాకో సిమ్ము. ఇంకా మొదటెత్తడు. రాత్రి అయితే ప్రపంచం నిద్రపోతే మనం ఇద్దరు, చెప్పు చెప్పు ఏం చేస్తున్నావు? మా ఊర్లో చీకటి అయింది, చంద్రుడు వచ్చాడు. మీ ఊళ్ళో ఎవరు వచ్చారు? దుర్మార్గుడా. చీకటి అయితే ఎవరు? చంద్రుడు వస్తాడు రా, సూర్యుడు ఏమి రాడు. వీళ్ళకి ఏం మాట్లాడుకోవాలి తెలియక ప్రేమ ఉప్పొంగిపోతుంది. ఆవిడ స్వరం వినాలని. నువ్వు భలే ఉంటావు తెలుసా, ఆ రోజు నేను చూశాను, మామూలుగా లేదు. అబ్బో ప్రేమ, అవునంటారా కాదంటారా? చెప్పు, ఏం కూర వండుకున్నాం? కాకరకాయ. చేదుగా ఉంటుందా? అమ్మ బాబోయ్, వీళ్ళకి ఏం మాట్లాడుకోవాలి తెల్లా, ప్రేమ. పెళ్ళి అయిపోయిన 5 సంవత్సరం తర్వాత, 2 పిల్లలు పుట్టిన తర్వాత మా ఇంటికి వచ్చినప్పటికి, యాండి బుడ్డోడికి జ్వరం అండి, బుడ్డదోనికి రోహన్ అండి, నాకేం గ్యాస్ నొప్పండి, ఇంట్లో గ్యాస్ అయిపోయింది, ఏయ్ చంపేస్తానంటాడు. ప్రేమ ఏమైపోయింది? చెప్పు చెప్పు అని చెప్పు కూడా అంటాడు. మారిపోతాయి అక్క ఈ ప్రేమలో, మాసిపోతాయి. చిన్నప్పుడు కలగా బులగా మెడకాయ వేసుకుని అన్నాదోములు అక్క చెల్లు కొద్ది పెద్ద అయిన తర్వాత సున్ని మారితే, ఏయ్ నా సున్ని నువ్వు వేసుకున్నావేటి? అదేంటి అక్కే కదండి, ఎవతకి అక్క సున్ని తేయి, కాసు బంగారం కాడ తేడా వస్తే. అవునా కాదా అక్క? అడుగు నేల కాడ ఎవడెవడక తమ్ముడు లేరా? ఈ ప్రేమలు మాసిపోతాయి. బంధు ప్రేమలో మోసం, తోబుట్టు ప్రేమలో మోసం, బంధు ప్రేమలో మోసం, తోబుట్టు ప్రేమలో మోసం. మోసపోయావా బిడ్డ, మోసపోయావా, మోసపోయావా చెల్లి, మోసపోయావా, మోసపోయావా అన్న, మోసపోయావా, మోసపోయావా తమ్మి, మోసపోయావా. మోసం మోసం అంతా మోసం, మోసం మోసం. మరి ఇన్ని మాయి ప్రేమల్లో, ఇన్ని మాసిపోయే ప్రేమల్లో, ఇన్ని కల్తీ ప్రేమలో నిజమైన ప్రేమ లేదా? మచ్చలేని ప్రేమ, మరుపురాని ప్రేమ, మధురమైన ప్రేమ, మరువలేని ప్రేమ. ఎవరి ప్రేమ? యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. అది ఈ ప్రేమలు మారిపోతాయి అక్క, మాసిపోతాయి. అనంటారా కాదంటారా? ఈ మాసిపోయే ప్రేమల కోసం, ఎగిరిపోయే వాళ్ళ కోసం తెగిస్తావా? పనికి మానవ విషయం కోసం తెగిస్తావా? యేసయ్య కోసం తెగించు. ఆయన కోసం బ్రతికిన బ్రతుకు విలువైందే, ఆయన కోసం చనిపోయిన చావు. కానీ బాధ ఎక్కడ తెలుసా? ఆడు ఎలా చచ్చిపోయినా పరలోక ప్రవేశం, మహిమ ప్రవేశం. ప్రభు పిలుపందుకుని ఫ్లెక్స్ మీద కొట్టేసిన, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి. మా ఊర్లోకి ఆయన చనిపోయాయి గారు, అసలు భార్య కాకుండా 2 పిల్లలు ఆయనకి. ఆదివారం 3 పొట్ల కడతారు. ఏటి తాత అంటే, రే మీ మామలు రానివాడు, ఇలాగే మాట్లాడేవాడు. ముగ్గురు ఆయనకి. ఆయన చెప్పినాడు, ఫ్లెక్స్ మీద కొట్టేసిన, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి. అజ్జిపా దుర్మార్గుడా, పౌలు గారికి ఏ పడిసినటువంటి కొట్టేసిన, మంచి పోరాటం ఏంటి 3 పిల్లలతోనా? చిచ్చే, ఇదా మంచి మరణం అక్క? సెపరేట్. ఇది మంచి పోరాటమా? భార్యను ఏడిపించేసి స్టెఫెన్ టైర్లకు పెట్టేస్తాం, మంచి పోరాటమా? అది వేసేవాడు కన్నా దినమండి ఉండాలా వద్దా? దిమాగ్ ఉండాలా వద్దా? మరి కావాలని వేసాడో ఏం ఊహించుకున్నది తెలదు, కానీ మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు. ఇప్పుడు కానికి అవసరం ఏ కిరీటం ఉందే? అది కాదు. 116:15 చదువు, కీర్తన గ్రంథం.
116, 15 చదవాలి, టైం అవుతుంది. యెహోవా భక్తుల మరణము దృష్టికి విలువగలదు. అది ఎవరి మరణం విలువైంది? యెహోవా కోసం భక్తి చేసి బ్రతికి ఆయన కోసం తెగించి అవసరమైతే ఆయన కోసం ప్రాణాలు పెట్టిన యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి తాగి 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 చచ్చిపోతే ఆ మరణం మాట్లాడరేటి, తిరిగి 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 ఏడ్చి చచ్చిపోతే ఆ మరణం, అమ్మ నా వైపు చూడండి రా, చదివేశారు కదా, ఆ మరణం విలువైందా? ఓ మాట చెప్పనా, మీకు కొంచెం రోస్టర్ రావడం చెప్తున్నాను. మరణం ఎలాగైనా వస్తుంది, జబ్బొచ్చి పోవచ్చు, వయసు అయిపోవచ్చు, యాక్సిడెంట్లో పోవచ్చు. ఈ మరణాల దేవుడి దృష్టి విలువైన కాదు. యేసయ్య కోసం రోషంగా బ్రతికి యేసయ్య కోసం చచ్చిపోతాం చూసారా, ఆ మరణము దేవుని దృష్టికి విలువైంది. కొట్టా చాపట్లు కట్టి ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదా, ఒక్కరోజు బ్రతికినా చాలక్క. ఎన్ని రోజులు? ఒక్కరోజు బ్రతికినా చాలు. ఆ ఒక్కరోజు కూడా యేసయ్య కోసం బ్రతికి చచ్చిపోతే ఆ మరణం దేవుడి దృష్టికి విలువైంది. ఎందుకండి 80 సంవత్సరాలు బతికి లెగలేక కూర్చోలేక దొక్కి తుమ్మి ఏదో చేసి వాళ్ళ మీద ఈ మరణం కాదు, త్వరగా పరిగెత్తి త్వరగా చచ్చిపోదాం. ఎంతమంది కాసం త్వరగా చచ్చిపోవాలని? అదేంటి బాబా పెన్షన్ ఆగిపోద్ది బాబా, అక్కడ ఇస్తారులే పరలోకంలో. బతికిన ఒక్క గంట అయినా, ఒక్క రోజైనా, ఒక్క సంవత్సరమైనా ఆ బ్రతుకు వల్ల యేసయ్యకి ఘనత రావాలి. ఆత్మలు పట్టుకొచ్చి యేసయ్య సంఘంలో పెట్టాలే. చనిపోవాల్సి వస్తే ఆ మరణము కూడా ఎవరి కోసం? అది హల్లెలూయా. యేసయ్య దేహము కోసం తెగించాడు. మనం యేసయ్య కోసం తెగించాలి, యేసయ్య సంఘము కోసం తెగించాలి. దైవజనుడు ప్రాణం పోయే టైం వస్తే అడ్డంగా నిలబడి ముందు నా ప్రాణం పోవాలి తప్ప మా దైవజనుడి ప్రాణం పోకూడదు. ఆయన బ్రతుకుంటే కొన్ని ఆత్మలు రక్షిస్తాడని అక్వల్లా ప్రిస్కెల్ అని చదువారు 3-4 వచనాల్లో ఉంటుంది. వారు ప్రాణం లక్ష్య పెట్టక మా పౌలయ్య గారు ప్రాణాలు మేము ఏం చేయాలి? కాపాడుకోవాలి. ప్రాణం తీసేయాలా? కొన్ని సంఘాలు ఉన్నాయండి, పాస్టర్ గారు ప్రాణాలు తీసేస్తున్నాయి. ఒక్కోసారి వాక్యం చెప్తే కిలకిలని అవుతుంది ఒక ఆవిడ. ఒక వారం వాక్యం చెప్తే ఇలా బిగిసిపోద్ది. ఆవిడ ఎందుకు బిగిసిపోతుందో తెలదు, మనకి మనసులో ఏమనుకుంటుందో తెలదు, చంపేద్ది, మాకు బీపీ గుండు గుద్దేద్ది. ఏంటి మాకు భార్య కోసం టెన్షన్ లేదు దగ్గర, పప్పు సరిట్ట తింటదే, గెంజేసి తాగుతుంది. పిల్లల కోసం కూడా పెద్ద టెన్షన్ లేదా, 2 మగ పిల్లలు నాకు నిక్రహోలు చేస్తాను ఊరి మీద, గొడవ లేదు. టెన్షన్ అంతా ఎవరి కోసం తెలుసా అక్క? సంఘం కోసమే. ఎవరు ఎప్పుడు నవ్వుతారో తెలదు, ఎందుకు ఏడుస్తారో తెలదు, ఎందుకు వస్తారో తెలదు, ఎందుకు మానేస్తారో తెలదు. వాళ్ళు ఎప్పుడు ఎందుకు మానేసినట్టు చెప్పరో, వాళ్ళ మనసులో ఏముందో మనకే తెలియదు. ఇంకో బ్యాచ్ వెళ్ళిపోయినప్పుడు ఏదో బురద జల్లేసి వెళ్ళిపోతామంట. హలో, ఎప్పుడు కూడా సంఘాన్ని పాడు చేయకసమ్మా. దైవజనుడు అంటే సామాన్యుడు. మమ్మల్ని అభిషేకించింది టీడీపీయో, బీజేపీయో, వైసీపీ, జనసేన కాదు. వీ అపాయింటెడ్ బై హెవెన్లీ గవర్నమెంట్, బై ఆల్మైటీ గాడ్. మీ అంత అందం, మీ అంత బలం, మీ అంత బ్యాక్గ్రౌండ్ మాకు లేపవచ్చు, అంతకు మించిన అభిషేకం ఉంది. మా అభిషేకానికి కోట్లు సాటి రావా. మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పడా. హల్లెలూయా. ఎంపీ గారు వచ్చిన ఆయన ఎత్తి మీద సేమేమి వేయాలి, అవును కదక్క? ₹1,00,00,000 బిల్డింగ్ కానీ పునాదిరాయి మేమే వేయాలి. 50 లక్షలు పెళ్లి చేసినా కానీ పాస్టర్ గారు ఉండాలి. సరే చచ్చిపోతే దినం కూడా మేము భయపడవలసిన పని లేదు. కానీ దైవజనుడినే భయపెడదామని చాలామంది యెజబేల్ ఉంటారా ఉండరా? యెజబేల్ దైవజనుని భయపెట్టిందా లేదా? ఆవిడ తాలూకు ఎవరున్నారు ఇక్కడ? మరి మాట్లాడుతుందేటి? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి టక్ టక్ మంచి చదివేయాలి. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన విషయం అంతా కూడా రాజుగారు భర్త గారు భార్య అయిన యెజబేలు
ఎవరెవరికి భయపడాలి, ఎవరెవరికి లోబడాలి? ముయ్యొద్దు, అలాగే ఉంచండి. రాజ్యంలో పొద్దంతమని ఏం జరిగిందో ఏండి, భర్త గారు రాజుగారు వెళ్ళి నా వైపు చూడక్క, యజ్బేల్ గారండి పలానా జరిగిందండి, పలానా జరిగిందని ఏండి మొత్తం అంతా రిపోర్ట్ ఎవరికి ఎత్తున్నాడు? భార్యకి ఎత్తున్నాడు. దడదలు ఆడిపోయాడు భార్య అంటే. ఎవరో అహాబు రాజు. అమ్మ మనలో మన మాట ఏ విషయంకి ఆ విషయం మాట్లాడుకోవాలి. బైబిల్ ప్రకారమా భర్తలు భార్యలను ఏం చేయాలి? ప్రేమించాలి. భార్యలు భర్తలకు భయపడాలి. అంతేనా? మాట్లాడతారు మీరు. భార్యలు భర్తలకు భయపడాలి. అంతేనా? లోబడాలా? భయపడాలా? భయపడమని లేదా? ఎపేస్ 5:33లో ఉంటుంది. మీరు ఎపేస్ 5:22లో ఆగిపోయారు. ఎపేస్ 5:22లో లోబడమని ఉంది. ఎపేస్ 5:33లో ఏముందంటే భార్యలు భర్తకి భయపడమని ఉంది అక్కడ. చదవండి పోనీ ఎపేస్ 5:33 చదువుతారు. ఎఫెసీ పత్రిక 5:33. ప్రతి పురుషుడును తనను వలె భార్యను ప్రేమించాలి. ప్రేమిస్తున్నాం కాబట్టి అన్ని ఇచ్చేస్తున్నాం, చూసేస్తున్నాం. ఓకే, రైట్, మా పాత్ర అయిపోయింది. నెక్స్ట్ మీ పాత్ర చదవండి. భార్య అయితే భర్త యందు అమ్మ ఏం కలిగి ఉండాలరా? భయపడుతున్నారా? నిజం చెప్పండి. అక్కడ పెళ్ళైన వాళ్ళు చేస్తుండే ఇక్కడ. ఎవరికి పెళ్ళి అవ్వదా? సంబంధం తేలప్పుడేనా? మరి చేయత్తరటి. నిజంగా చెప్పండి. అక్కలో పెళ్ళైన కానించి మా ఆయన సిట్ అంటే స్టాండ్ అంటే స్టాండ్, గో అంటే గో అండి, కమ్ అంటే కమ్మండి. ఆయన ఏం చెప్తే అదేనండి. ఆయన ఏమిస్తే అదే కట్టుకున్నాను, ఏం పెడితే తిన్నాను. ఇప్పుడు దాకా మా ఆయనకి ఒక్కసారి ఎదురు చెప్పలేదు అన్నటువంటి ఉత్తమ జాతి ఇల్లాలో ఎవరంటే చేస్తాను. మీ ఫోటో పేపర్లో ఎంతను అయ్యి బాబా చేయలేస్తే ఒట్టు. భయపడమని ఉందా లేదా? మరి భయపెడుతున్నారా? మాట్లాడతలేదు మీరు. భయపెడుతున్నారు. మీ ధైర్యం ఏంటంటే వెళ్ళిపోతాక ఫ్రీ బస్సు. మొగుడు వదిలేతే ఒంటరి మహిళ పెన్షన్, మొగుడు చచ్చిపోతే ఎంత పెన్షన్, రేషన్ కార్డు మీ పేరు మీదే, ఇళ్ళ పట్ట మీ పేరు మీదే, కాలనీ మీ పేరు మీదే. అవునా కదా? మీకు డోక్రా గ్రూపు. మాకు పెళ్ళ బొదేసిన పెన్షన్ ఎవరో, పెళ్ళని చచ్చిపోయిన పెన్షన్ ఎవరు. మేము 10 మంది వెళ్ళి డోక్రా గ్రూప్ పెట్టరు. మాకు మీసాలు తప్ప ఏం లేదు బెదర మన దగ్గర. అక్క అవునా కాదా? అక్కడ యెజబెలు భర్తను భయపెడుతుంది. తర్వాత మాట చదివితే 19వ అధ్యాయంలో దైవజనుని ఏలియాకి వార్నింగ్ పంపించింది. రేపు ఈ టయానికి ప్రాణం తీయాలి. చదవండి అన్నమాట. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చాలు. నా వైపు చూడండి అక్క. దైవజనుడికి వార్నింగ్ ఇవ్వచ్చా? మాట్లాడాలి మీరు. మరి ఆవిడ ఎత్తుందా ఇవ్వదా? ఎవరు ఆవిడ పేరు? దైవజనుడి పేరు ఏం పేరు? ఏలియా. దైవజనుడి పేరు ఏం పేరు? ఏలియా. రేపు ఈ టయానికి నీ ప్రాణము తీసేస్తాను. అమ్మ చెప్పండి, మీరు చెప్పండి. దైవజనుడికి వార్నింగ్ ఇవ్వచ్చా? దైవజనుడిని భయపెట్టచ్చా? దైవజనుడిని చంపొచ్చా? దైవజనుడిని హెచ్చరించవచ్చా? మీరు భయపెడుతున్నారా? గద్దెత్తున్నారా? మూతి ముడుచుకుంటున్నారా? కోపంగా చూస్తున్నారా? చెప్పాలే. నిజమేనా ఈ మాట? దేవుడే సాక్ష్యం. ఎప్పుడు దైవజనుడిని భయపెట్టకూడదు. మనం వార్నింగ్లు ఇవ్వకూడదు. అక్కుల ప్రిస్కిల్లలాగా గుండెల్లో పెట్టుకుని మన దైవజనుడిని ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన వల్ల సంఘం పెరగాలి. సంఘం ఏమవ్వాలి? చెప్పాలి, ఏమవ్వాలి? దినదినము దేవుని సరైన అభివృద్ధి అవ్వాలి. నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను, కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు మీ సంఘం ఎంతమంది? అటు ఇట్లో చెప్పండి, పర్లే. 300 మంది. సపోజ్ 2025లో 300 మంది సంఘం మీది. సంవత్సరంలో కష్టపడి మనిషికి ఒక మనిషిని తీసుకొచ్చుంటే, ఎక్కువ మందిని ఎవరో టార్గెట్, ఒక్క మనిషి ఇంకొక మనిషిని తీసుకొచ్చుంటే, ఈ 2026లో ఈ సంఘం ఎంతమంది అవుతురు? 600 మంది అవుతురు. తీసుకొచ్చారా? మరి ఏం చేశారు? ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఒక్కడినైనా ఒక ఆత్మనైనా రక్షించానా
నీకై వెలిగించనా. పాడాలే. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించనా, నీకై వెలిగించనా. ఏ మోసానయ్యా నీ కోసం. ఏం చేస్తారు చెప్పండి? ఆగండి. బాప్లే చేస్తున్నారు బెదరు. నాకు ఏమి రాదు, నేను ఎక్కలాంగడు కాదు బెదరు. కొడుకుల్ని మోసుకెళ్ళాకన్నా క్లాసులు తీసుకెళ్ళాక యూట్యూబ్లో కాపీ కొట్టి నేనే నేర్చేసుకుని ప్యాడ్ కీబోర్డు నా పిల్లలకు నేర్పేసాను. దేవునికి స్తోత్ర. అందుకే తింగరగా 2 4 3 4 నాకు ఏమి రాదు. ఏం చేసావు అక్క? 2025 నీవు తీసుకొచ్చిన ఆత్మే చూపించు. రేపు పొద్దున దేవుడి దగ్గరికి వెళ్తే మీ పేర్లు ఏముంటాయి కదా, ఆ పేరు చెప్పి ఎన్ని కాసులు సంపాదించావు అడుగుతాడా? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అడుగుతాడా? ఎన్ని సీర్లు ఉన్నాయి అడుగుతారా? ఏమడుగుతాడు? అప్పుడు ఏంటి సమాధానం? 2025లో మనిషికి ఒక్కరిని తీసుకొచ్చుంటే 2026 జనవరిలో 600 మంది అయిపోదురు. మళ్ళీ ఈ సంవత్సరం అంతా అనుకుందాం కాసేపు. ఊహ కూడా అద్భుతంగా ఉంది కదా. 600 మంది సంవత్సరం అంతా కష్టపడి ఒక్కో మనిషి ఒక్కొక్కరినే ఈచ్ వన్ రీచ్ వన్ క్యాచ్ వన్ అనండి. నాకులాగా నత్తున్నట్టుంది అక్కకే. నాకు నత్తే రాదు ఇంగ్లీషు, అదే కంకరగా అంటాను అర్థం అవ్వకూడదని. ఈచ్ వన్ రీచ్ వన్ క్యాచ్ వన్. ఒక్కరు ఇంకొకరిని చేరుకునే వాళ్ళని పట్టుకు వచ్చి సంఘంలో పెట్టాలి. యేసయ్య సంఘాన్ని బలపరచాలి. అది యేసయ్య కోసం బ్రతకడం అంటే. హల్లెలూయా. ఎంతమంది తీసుకొచ్చావక్క? నేను మొత్తమే కష్టమైపోతుంది. అయ్యగారు బుర్రరిపోలాగా పాటలు పాడుకున్నప్పటికి 12 గంటలకి రండి ఉత్సాహించి. ఇంతమంది ఉన్నారు, మీ భర్తలు ఏరి పెళ్ళైన వాళ్ళు మళ్ళీ చేస్తండే. ఆఫర్ మీకే ఈరోజు. అక్క నీకు పెళ్ళి అవడదా? మరి చేయత్తవా? బావగారు లేరా? మొత్తం లేరా? ఇక్కడ లేరా? అదృష్టవంతురాలు. అమ్మా పెళ్ళైన ఆడవాళ్ళకి చేయత్తండిరా. మీ భర్తలు ఎక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నారా? ద్రాక్ష తోటలోనా? ద్రాక్ష తోట తెలుసా? మా ఊర్లో సాయంత్రం అయితే ద్రాక్ష తోటకి వెళ్ళిపోతారు. ఆడలో చెడుతారు. తండ్రి మా ఆయన బలపరుచు. ఆడు తాగుతూ ఉంటాడు, ఆయన బలపరచాలంట. మీ ఆయన గారు ఎందుకు తీసుకురాలేదక్క ఈ పండక్కైనా? ఒరే సచ్చినోడా, నీ కోసం నా కోసం సచ్చాడురా బాబు, రక్తం కార్చాడురా రే అని తీసుకురావాలొద్దా? బాబా అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి? అంత పెద్ద పెద్ద మాటలు నేనే అన్న మా ఆయన్ని. బోర్డు అంత భయపెడుతున్నావు, ఇందాక చేయత్తలేదు నువ్వు. పుట్టింటికి వెళ్తాక భయపెడతావు, బంగారమో బట్టలు కూడా భయపెడతావు. నువ్వు ప్రార్థనకు రాకపోతే నేను ఉపవాసం సత్యం చచ్చిపోతాను తప్ప నేను ప్రార్థనకి వెళ్ళను. నేను అన్నం తిన్నాను ఎప్పుడు అన్నవా? ఆడి కోసం నేను చచ్చిపోతామేంటి? నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు అమాయకంగా ఉంటాయి కానీ భావం చాలా లోతుగా ఉంటుంది. ఈచ్ వన్ రీచ్ వన్ క్యాచ్ వన్. ఒక్కరిని చేరుకుని ఒక్కరిని తీసుకొస్తే ఇదే సంఘం 2 సంవత్సరాల్లో 12 మంది అవుతుంది. మంచోడిది గట్టిగా చప్పలు కొట్టి ఆమెను అందరూ ఆమేన్. మీ సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. ప్రవచనం ఏం కాదు. SN 44:26 సేవకుడు మాటని నేను రూఢిపరుస్తున్నాడు. మంచి మాటతో 4 మాటలు పడికెళ్ళిపోతున్నా. ఆమేన్. మాట్లాడతలేదు మీరే. ఇప్పుడైనా రోషం తెచ్చుకో. ఒక్కరిని తీసుకొస్తే ఈ సంవత్సరం ఆఖరికి ఈ సంఘం ఎంతమంది అయిపోతారో? 600 మంది. మళ్ళా సంవత్సరం 2 సంవత్సరాలు 12 మంది అయిపోతే 10 సంవత్సరాలు వాళ్ళు నిజంగా మీరు పని చేస్తే ఎంతమంది అయిపోతారా? వాళ్ళు రాజమండ్రిలో విక్టర్ బాబు గారు సంఘం అంటే మామూలుగా ఉండదు ఇంకా. అవునా కదా? అంత అయిపోతే నేనే మానేస్తాను ఫస్ట్. లేరా కొంతమంది? మీ ఊరు మాట అక్క. మా ఊర్లో పాస్టర్ గారు మంచి బట్టలు కట్టుకుంటే వార్చరు. అందరు కాదులే, అక్కడక్కడ ఉంటుంది ఒక సైతాను. జజ్బేలు గజిబిజి. పాస్టర్ అమ్మగారు ఏ చీర కట్టుకుంటున్నారు, ఏం పెట్టుకున్నారు అన్నీ స్కాన్ చేస్తారా గారు? తొక్కూడదు కదా వీళ్ళు. నేను ఫస్ట్ ఆరాధన శాతకి వెళ్ళేవాడిని. ఆరాధనగా కేకేసేవారు నన్ను. ఏదో బండి మీద ఏమో తీసుకెళ్తూ ఉండేవారు. తర్వాత సాక్ష్యం చెప్తా కేకేస్తారు. తర్వాత సాక్ష్యం వాక్యం చెప్తా కేకేస్తున్నారు. ఈ కృపలో ఏమైందంటే ఈ సైకిలు బండి బస్సు అన్నీ పోయి కారు వచ్చేసింది అక్క. కారు రాగానే 4 మానేశారు. సేవకుడు దొంగడనో ఎబిసారని కాదు, ఆయన దగ్గరికి వెళ్తున్నాం. మేము ఇంకా బండి మీద తిరుగుతున్నాం.
ఆడు ఎక్కడ తిరుగుతున్నాడట? బండి మీద తిరుగుతున్నా మా సందాలు తినేసి కారెట్కెళ్ళి వెళ్తుంది. దానికి ఆయిల్ పోయలేక అది ఆగిపోయినప్పుడు దాంతో సావలేక చచ్చిపోయి నువ్వు ఆప్సైపోతా కారు. నిజమాక్క, కారు అంటే మాటలు కాదు. మీటింగ్లకు వెళ్తామా, ఇదొకటి మా దినానికే. ఇది రకరకాల రూట్లు చూపిస్తుంది గారు. బోల్డ్ సార్లు రూట్లు మారిపోయినాయి కదా. నేను అది ఎప్పుడు పేలిపోద్దో తెలదు, ఎప్పుడు ఆగిపోద్దో తెలదు. సేవ అంటే మాటలు కాదక్కో. సంఘాన్ని పాడు చేయకూడదు సుమా. సంఘాన్ని కాపాడుకోవాలి, సంఘాన్ని బలపరుచుకోవాలి, సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అరిమత యేసేపు యేసు దేహము కోసం, ఆయన దేహం, ఆయన శరీరం అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ చర్చ్. ఆయన దేహం ఈజ్ ఈక్వల్ టు సంఘం. ఎఫెసీ 1:23, కొలస్సీ 1:24 కోట్ చేయనంతే. అక్కడ ఉంటుంది శరీరం అంటే ఆయన సంఘం అని. సంఘం డెవలప్ చేయాలి. మీరు ఇప్పుడైనా ఒక తీర్మానం చేసుకో. పిల్లోడిని తీసుకొస్తావో, ముసలోడిని తీసుకొస్తావో, యవనస్తుని తీసుకొస్తావో, మీ ఆయన్నే తీసుకొస్తావో, తోటికోళ్ళని తీసుకొస్తావో, కొడుకుని లాకొస్తావో, కూతుర్ని లాకొస్తావో, ఏ ప్రాలను నా ప్రాలను ఏదో రాయిని లాక్కరా. చెల్లె వింటున్నావా? ఈ చెల్లి వింటున్నావా? ఎంతమంది ఈ సంవత్సరం నేను యేసయ్య కోసం బ్రతుకుతామో చేస్తుండే తీసుకొస్తారక్క ఈ సంవత్సరం ఒకరిని. డిసెంబర్ 31 దాకా టైం ఇచ్చాను మీకు. ఎప్పుడు దాకా టైం ఇచ్చాను? 100 మంది తెమ్మన్నా నేను. ఎంతమంది? ఈచ్ వన్ చెప్పలేదు, నినాదం అయిపోవాలి ప్రతి విశ్వాసకి. ఈచ్ వన్ రీచ్ వన్. అది ఈ చెల్లి బాగా చెప్పింది. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చానుకుంటా చెల్లె. ఎవరో ఒకరిని సోది కబుర్లు మానేయండి. కానించి యేసయ్య వార్త చెప్పు. పనికి మాలిన మాటలు మానేయండి. యేసయ్య వార్త చెప్పు. ఓ పాట రాడు కదా, ముసలమ్మ ముచ్చట్లు కట్టబెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి. కొట్టు చప్పట్లో. ముసలమ్మ ముచ్చట్లు కట్టబెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి దీక్షతో యేసయ్యే ఊసే చెప్పమ్మా, ఓ రకనే ఉంటే తప్పమ్మా. కొట్టు కొట్టు. యేసయ్యే ఊసే చెప్పమ్మా, ఓ రకనే ఉంటే తప్పమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ పాటింపో వేసేవమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ పొరుగింటి విషయాలన్నీ ఇక్కడి మాటలు అక్కడ చెప్పి, అక్కడి మాటలు ఎక్కడ చెప్పి పంపులు పంపులు పూచేసి. వదినా పిన్న ఈ విషయం తెలుసా? తెల్దా, నువ్వు చెప్తావని. ఈ మానేయ్, ఈ మానేయ్. ఏ చెప్పాలి? యేసయ్యే ఊసే చెప్పమ్మా, మళ్ళా యేసయ్యే ఊసే చెప్పమ్మా. ఆమేన్. వ్యర్థమైన మాటలు మానేయండి. వాళ్ళ జీవితం ఇలాగా, వీళ్ళ జీవితం వద్దా. ఊపిరిచ్చాడు దేవుడు, స్వరం ఇచ్చాడు దేవుడు, బలం ఇచ్చాడు దేవుడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు. యాండి 2 కాళ్ళు పని చేయకపోయినా కిడ్నీ కడుపులో ఉన్నా మీకు తెలుసో తెలదో, నాకు 2 బిడ్డలండి. నాది పెద్ద సాక్ష్యం. అయినా మాట చెప్తాను. మాకు పెళ్ళైనప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కేకేసి, మీరు ఆదర్శ దంపతులు, నువ్వు వికలాంగుడు, నేను చేసుకున్న భార్య మంచిదని సర్టిఫికేట్ ఇచ్చారు నాకు. ఆదర్శ దంపతులే. కానీ లోకం ఏమని తెలుసా? నా భార్యని గొడ్రాలా అంది, గొడ్డు మోద్దా అంది, మా ముఖం చూతే పాపం అంది. మేము పల్లెటూరు వాళ్ళు యాండి శుభకార్యాలకి లక్షంతరం పట్టుకున్నారనుకోండి, గొడ్రాలని చాలా మాటలు. మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఊరు వెళ్తున్నారు అనుకోండి, మన ముఖం చూస్తే అరిష్టం ఇలాగంటి మాటలు అనేవారు. ఒక ఆవిడైతే ఏమని తెలుసా అమ్మా, ఇడు కుంటోడు, సంసారానికి పనికిరాడు, మిషన్లతో పిల్లల కనాలంది, మిషన్లతో కాపురం చేయాలంది. నేను ఒప్పుకుంటాను, నేను బలహీనునే. కానీ మాకు మనసు ఉంటుంది, ఉండదా? ఇక మాట చెప్పనా, మా శరీరానికి వైకల్యం ఉంది, కానీ ఈ లోకంలో కొంతమంది బుద్ధికి వైకల్యం, వాళ్ళ మాటకి వైకల్యం ఉంది. చాలా బాధ వేసేది. నా భార్య ఏడ్చేది, పిల్లలు లేరు, ఇన్ని మాటలు అంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బాగున్నా అంటారు, తర్వాత పిల్లలు ఎంతమంది అంటే ఏం చెప్పను, అలాంటి వాడిని చేసుకున్నందుకు నీకు శాపమని చెప్పనా. సంసారానికి పనికిరాడు, ఆడు మిషన్లతో పిల్లలు కనాలి,
ఆడు బతుక అంతే అంటే ఆ ఊళ్ళో ఉండాలనిపించేది కదా మాకు. దేవుడి దగ్గర ప్రార్థన కూడా చేసిన, ప్రభావ మా ఊరి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపో, మేము చనిపోయిన వార్త కూడా మా ఊళ్ళో ఎవరికీ తెలియకూడదు, మా ఇంటోళ్ళకి కూడా తెలియకూడదు, అంత దూరం తీసుకెళ్ళిపోనాను. కానీ యేసు ప్రభు అనుమతి ఇవ్వలే. ఏడుపు వచ్చేదండి. ప్రభా ఒక్క బిడ్డని ప్రభా వాడు నా సేవ కోసం కాదు నీ సేవ కోసం పెంచుతా. నా భార్య తల్లి అయితే చాలు, గొడ్రాలు అని నిందపోతే చాలు, నేను తండ్రి అయితే చాలు అని ఏడ్చానండి. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడు సంవత్సరం తిన్నప్పటికి నాకు మగబిడ్డనిచ్చాడండి. ఒక ఆవిడ హాస్పిటల్కి వచ్చి మా సంతోషం అంతా ఆవిరి చేసేసిందండి. వెంటనే కాలుగిల్లిందండి. ఇక పుట్టిన బిడ్డ కాలుగిలితే ఎవరైనా ఏం చేస్తారో ఏడ్చి ఆడి కాలు కదిపాడు. ఆవిడ వెంటనే అందే, కుంటోడు పుట్టలేదు నీకు అంద. ఓ మాట చెప్పనా, మాటలతో అయినా ఇంకో రకమైన బాధ పెడతాం గొప్ప కాదు, కృంగదీయడం గొప్ప కాదు, ఏడిపించడం గొప్ప కాదు, ఆదరించడం గొప్ప, ధైర్యపరచడం గొప్ప, పట్టడి అన్నం పెట్టో మంచి మాట చెప్పో బ్రతికించడం గొప్ప. నాకు భయం వేసింది. ఆవిడ ఉద్దేశం ఏంటి తెలుసా, నేను వికలాంగుని కదా, నా కాళ్ళు పనిచేయ కదా, నాకు పుట్టేవాడు కూడా అటువంటి వాడే పుట్టాడేమో, కాళ్ళు కదుపుతాడో కదపడో అని టెస్ట్ చేయడానికి వెళ్ళిందండి. చాలా బాధ వేసింది, భయం వేసింది. నడుస్తాడో నడవడం అనుకున్నాం, దేవుని కృప నడిచాడు. నాకు రెండోవాడు కూడా అబ్బాయి పుట్టాడు, కాకపోతే ఫస్టోడు దాటిపోయాడు, కానీ రెండోవాడు వికలాంగుడు అయ్యాడు. కూర్చునే దిగుతున్నాడు, కూర్చునే ఆడుకుంటున్నాడు. ఇలా చేయి చాపాడు ఒక రోజు. ఆ రోజు నా గుండె బద్దలైన రోజు. మీలాంటి వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళు చేయి చాపితే ఏం చేస్తారు, తండ్రి తీసుకుని ఎత్తుకుంటాడు. అంత బలం లేదు నా దగ్గర. మీరు నమ్మరు, పెద్దోడికి 13వ సంవత్సరం, చిన్నోడికి 8వ సంవత్సరం. ఈ రోజు దాకా నా బిడ్డలకి ఎత్తుకుని అంత దూరం కూడా ఎప్పుడు మొయ్యలే. నా బిడ్డలకి తండ్రి ఉన్నాడు, నేనే డాక్టర్ బాబు. నా భుజాల మీద ఎక్కి కానీ, నా వీపు మీద కానీ, నా సంకలో తిరిగిన రోజు ఒక్కటి కూడా లేదు. ఆశ లేదా బ్రదర్? ఏ తండ్రికి ఆశ ఉండదు. ఎవరైనా అయితే కొడుకు చేయి చాపకనే తీసుకుని వేసుకుంటారు భుజాల మీద. అవలేదు మనకి. దారంట పేరెంట్స్ పిల్లల్ని ఎత్తుకు తీసుకెళ్తారు. అలా చూస్తా ఆ రోజు ఈ రోజు కూడా, అరే ఆ పిల్ల ఎంత ధన్యులో, భాగ్యవంతులో, ఎత్తుకునే డాడీ ఉన్నాడు, మోసే డాడీ ఉన్నాడు. మీ డాడీ ఎత్తుకున్నాడా మిమ్మల్ని? నేనేంట్రా బాబు ఎప్పుడు ఎత్తుకోలేదు మా పిల్లల్ని. మీరు ఎత్తుకున్నారు కదా ఇక్కడ మీ పిల్లల్ని, నేను ఎత్తుకోలేదు అన్న ఇప్పుడు దాకా. నా పిల్లని ఎత్తుకుంటుంది వెళ్తాను నాకు. మీ పిల్ల అదృష్టవంతులు అన్న, భాగ్యవంతులు అన్న. కన్న తండ్రి ఉన్నాడు, కానీ ఈరోజు దాకా ఏ రోజు నా భుజాల మీద ఎక్కి నా వీపు మీద ఎక్కి తిరిగిన రోజు ఒక్కట్లేదు. ప్రభువా నేను బలవంతుని అయితే, నేను ఆరోగ్యవంతుని అయితే నా బిడ్డను నేను ఎత్తుకునేవాడిని, నేను మోసేవాడిని, నేనే తిప్పాను, నేనే నడవలేను, నేనే పరిగెత్తలేను, నాకే ఎవరో రావాలి, ఎవరో తీసుకెళ్ళాలి. ఏం చేయనియండి, అర్థమవలేదు జీవితం అండి. ఎర్లీ బేబీ ఆడు త్వరగా పుట్టేశాడు. ఈ రోజు దాకా నా బిడ్డలు ఎప్పుడు కూడా డాడీ ఎందుకు ఎత్తుకొని అడగలేదు. పైగా వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారు. మా డాడీ నడవాలా, మా డాడీ పరిగెత్తాలా, మా డాడీ కాళ్ళు లేడు కాళ్ళు అయిపోయిన ప్రార్థన చేస్తాను. వాళ్ళ ఆశ తీరతాది, ఏదో రోజు నేను నడిచేస్తాను, నేను పరిగెడతాను. కానీ బాధ ఏంటంటే ఈ రోజు దాకా నేను ఎప్పుడు ఎత్తుకోలేదు. ఏం చెప్పనాడికి, ఒరే అందరు తండ్రిలాగా ఎత్తుకుని తిప్పలేను రా, నా కడుపు పుట్టినందుకు ఇంతేరా అని చెప్పనా? ఏం చెప్పను నా భార్యకి నాతో పాటు ఆడికి సేవ చేయమని చెప్పను? ఏం చెప్పను మా అమ్మకి మన ఇంట్లో ఇంకో వికలాంగుడు వచ్చారని చెప్పనా? అర్థం అవ్వలేదండి జీవితం. దిక్కు లేనివాడికి ఆ దేవుడే దిక్కని మరలా యేసయ్య పాదాలే పట్టుకున్నాను నేను. వీడి పాదాలు పట్టుకుని యేసయ్య పాదాలు పట్టుకున్నాను. ఈరోజు ఇద్దరు బిడ్డలు నడుస్తున్నారు, ఇద్దరు బిడ్డలు పరిగెడుతున్నారు, ఇద్దరు బిడ్డలు గంతులు వేస్తున్నారు. నేను చెప్పే మాట ఏంటంటే, కన్న బిడ్డలు నేను మొయ్యలేకపోయాను. నాకు 2 కాళ్ళు పనిచేయు, మోకాళ్ళకి స్పర్శ ఉండదు, పాదం మీద పడిపోద్ది, వెన్నుముక ఆపరేషన్ జరిగింది, చెవిలో బ్యాలెన్స్ స్థానం తప్పింది, ఒట్టిగానే అంటాం. అది చెవిలో శబ్దం వచ్చి కొడితే వాంతులు అయిపోద్ది. మెసేజ్ ముందు ట్యాబ్లెట్ వేసుకుని వాక్యం చెప్తాను. నేను ఒక మాట చెప్తున్నాను, నేను కన్న బిడ్డలు ఎత్తుకుని కొంత దూరం నేను మొయ్యలేదు, కానీ యేసయ్య సిలువ సువార్త కాడి మాత్రం నా భుజాల మీద వేసుకుని పల్లె పట్టణం ఊరు వాడా తిరుగుతున్నాను. మీరేమనుకోకండి, కానీ ఒక మాట చెప్తాను కొంచెం రోషం రావాలనే.
కాళ్ళు లేకపోయినా క్రీస్తు కోసమే పరిగెడుతున్న నేను వికలాంగున్నా, కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ ఉండి యేసయ్య కోసం ఏమీ చేయలేని మీరు వికలాంగుల. మనం ఏమంటాం తెలిసి ఎప్పుడు కూడా దేవుడు మాకు ఆ దేవుడు లేదండి ఈ దేవుడు లేదండి. ఏమి ఇవ్వాలి బిడ్డ? 2 కళ్ళు 2 కాళ్ళు 2 చేతులు ఉంటే ప్రపంచాన్ని దున్నేయచ్చు. అందులో ఆశ్రమానికి వెళ్ళండి ఒక్కసారైనా. గుడ్డివారి ఆశ్రమానికి వెళ్తే జీవితం విలువ అక్కడ అర్థమవుతుంది. వికలాంగుల ఆశ్రమాలకు వెళ్ళండి, అర్థమవుతుంది జీవిత విలువ ఎంత భాగ్యవంతులమో. అడుగులు లెక్కెట్టుకుని వెళ్తారన్న. నేను చాలాసార్లు పిలిచాను మా సంఘానికి, అందులో ఏడుపొచ్చేద్దాం. బాత్రూమ్ కూడా మేమే తీసుకెళ్తే తడుముకుంటారన్న. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 కోట్ల ఆస్తి కావాలా, 2 కళ్ళు కావాలి అడుగు. నాలాంటి దగ్గరికి వెళ్ళి 2 కోట్ల ఆస్తి కావాలా, 2 కాళ్ళు కావాలి అడుగు. నడిపుడని చోటకి వాక్యం చెప్తే వెళ్తే ఆయనకి చేతులు ఇక్కడికి లేవు. అరే ఎలా తింటాడు ఎలా కడుక్కుంటాడు ఇంక ఎవరాలోకి వెళ్తే బాగోదు. అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి 2 చేతులు కావాలా 2 కోట్లు అడుగు. మేము ఏమంటాం తెలుసా అమ్మ? కోట్లు మాకెందుకు సార్, కళ్ళు ఉంటే చాలు వాళ్ళు అంటారు, కాళ్ళు ఉంటే చాలు మేమంటాం. కాళ్ళు లేని నేనే 3 సంఘాలు కట్టాను, 3 మందిరాలు కట్టాను. దేవుని కృపలో ఈరోజు అనేక చోట్లకి వెళ్తే ఎంతోమంది రక్షణలోకి నడిపించబడుతున్నారు. 2 కాళ్ళు పని చేయకపోతే యేసయ్య కోసం తెగించి బ్రతుకుతున్నాను నేను వికలాంగుడా, మీరు వికలాంగుడా. ఇంకెప్పుడు బ్రతుకుతారు బిడ్డ యేసయ్య కోసం? చాలా వయసు అయిపోయింది మనకి ఇక్కడ. చాలామంది 30, 40, 50 వచ్చేసినాయి. ఇంకా రిమైనింగ్ లైఫ్ చాలా తక్కువ. ఇప్పుడైనా సమర్పించుకో, ప్రతిష్ఠించుకో, తీర్మానించుకో. బ్రతుకుట క్రీస్తే, చావైతే అరిమత. యేసు రైట్ టైంలో ముందుకు వచ్చాడండి. యేసు దేహం నాకు కావాలి, నేను యేసు మనిషిని, ఆయన నా మనిషి, మీరు ఏమైనా చేసుకోండి, అతని దేహం నాకు ఇస్తే నేను సమాధి చేసుకుంటానని తెగించి ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అకుల ప్రిస్కిల దైవజనుడి కోసం ఏం చేశారంట? ప్రాణాలకు తెగించారు. ఫిలిప్పీ పత్రికలో ఇంకో మాట ఉంటుంది చూడండి, 2వ అధ్యాయం 27 అనుకుంటున్నాను నేను. అక్కడ ఎపఫ్రోదీతు కూడా ఒక మంచి సాక్ష్యం చెప్పబడతారు అక్కడ నుంచి. ఫిలిప్పీ పత్రిక 2:29 చదివండి సరిపోద్ది. మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు అంటే అతని పేరు 25వ వచనంలో ఉంటుంది. అతని పేరు ఎపఫ్రోదీతు. అతని పేరు ఏం పేరు? ఎపఫ్రోదీతు. ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణము అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక, ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము. ఎవరి కోసం? క్రీస్తు యొక్క పని నిమిత్తమును చావునకు సిద్ధమై ఉండేనో. బాబా ముందేమో నా ఎడల అన్నాడు, తర్వాత క్రీస్తు పని నిమిత్తం అన్నాడు. ప్రాణాలు సైతం లక్ష్యము చెల్లిదండి. అతని పేరు ఏం పేరు చెప్పండి? ఎపఫ్రోదీతు. మీకు కొన్ని పేర్లు చెప్పాను. ఫస్ట్ ఎవరి పేరు చెప్పాను? అరిమత యేసేపు. యేసు దేహము కోసం తెగించాడు. ఇంకో మంచి మాట చెప్పనా? మనం ఎప్పుడైతే నిలబడతామో ఆటోమేటిక్గా మన పనికి సహకారులను దేవుడేస్తాడు. అరిమత యేసేపు నిలబడితే సహకారిగా నికోదేము వచ్చాడు. మీ అందరూ తెలుసు కాబట్టి ఇంకా రెఫరెన్స్లు తీర్తలే. సహకారిగా ఎవరు వచ్చారు? నికోదేము వచ్చాడు. నువ్వు అనుకుంటున్నావేమో నాకు బలం లేదు, నాకు ధనం లేదు, నేను ఒక్కదాన్ని, నాకు తెలివి లేదు, నాకు మాట్లాడటం రాదు, ఇలాగ అనుకున్నావేమో. బిడ్డా, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేకంగా సృష్టించాడు. నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు. ఎప్పుడు నువ్వు తక్కువగా అంచనా వేసుకోకో. వాళ్ళలాగా లేననుకుంటే నీకు బాధ కలుగుతుంది. నాకులాగా ఎవడో లేడనుకుంటే ధైర్యం వస్తుంది. నా మాట మీకు అర్థమైంది లేదా? నేను ఆళ్ళలాగా లేను, ఆళ్ళలాగా చదువు రాదు, ఆళ్ళలాగా బలం లేదు, ఆళ్ళలాగా లేదంటే నిరాశ వస్తుంది. నాకులాగా ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడా అనుకుంటే ధైర్యం వస్తుంది. నీకులాగా ఇంకోటి ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో? సెపరేట్ అమ్మా. కానీ మనకు ఉన్నటువంటి జబ్బు ఏంటంటే ఎవరితో పోల్చుకుని ఏదో లేదని బాధపడతాం. మీకు మాట చెప్పనా? కిచెన్లోకి వెళ్తే అన్నం కొండ ఉంటుంది, కూర దాకా ఉంటుంది, ప్లేట్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది. అక్కడ నాలాంటి ఒక పాత్ర ఉంటుంది, జల్లిమూకుడు, అన్నీ కన్నాలే. ఉందా లేదు మీ ఊర్లో? మీరు అందరూ వండుకునే బ్యాచే, కర్రీ పాయింట్ బ్యాచ్యా? మరి సెపరేట్ అక్క. తెలుసా జల్లిమూకుడు అంటే ఎంత ఉంటుంది? అదే కదా. ఏంటి జల్లిమూకుడు అంటే? ఎంత ఉంటుంది? దానికి ఏ రంధ్రాలు ఉండవు. ఉంటాయా?
అది లేకపోతే పని వద్ద అన్నవారితోకి. మరి అన్నీ కన్నాలే, డాక్టర్ బాబుకి అన్నీ కన్నాలే, కానీ జల్లుముకులు లాంటివండి మనం లేకపోతే వారితో పని అవుదా అలాగ అనుకోవాలి. నేను చెల్లె, నా చెల్లి తెలివైంది, మా ఆయన గొప్పవాడు, వాళ్ళు బాగున్నారు, నా బతికి చిచ్చా ఎప్పుడు అలాగా కదా. గొప్పవాడైనా చిన్నోడైనా డబ్బుడు ఎవడైనా పోతాడు, జనం పొట్ట పట్టడు, అన్నం పులుసు తిన్నా పర్లేదు, ముక్కలు తిన్నా పర్లేదు, బతికిన ఒక్కరోజైనా ఏసై కోసం బ్రతుక. నాలాంటి ఇంకొకటి లేడు ప్రపంచంలో, నీలాంటిది ఇంకొకటే లేదు. మీ కనుగొడ్డు ఐరిస్ ఉంది కదా, అలాంటిది కూడా ఎవరికి ఉండదు. అది ఎక్కడ ఆధార్ కార్డులకి పెన్షన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు, కన్నుకి చేతికి పెడుతున్నారు. ఒకప్పుడు ఏలి ముద్ర సొదులైన వేసేవారు, ఇప్పుడు అందరూ కూడా ఇదే థమ్సప్పే. అవునంటారా కాదంటారా? నువ్వు ప్రత్యేకమైన దాన్ని యేసయ్య దృష్టిలో. నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు, నేను మైకెట్టుకుని మాట్లాడలేను, ఇవన్నీ అనుకోకో. దేవుడు నీకు కూడా ఏదో టాలెంట్ ఇస్తాడు, నీకు ఏదో తలంత ఇస్తాడు. నువ్వు నిలబడు, నీకు తగ్గ సహకారిని ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తాడు. అరిమత యేసేపు నిలబడితే సహకారిగా నికోదేముని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇంకో మాట చెప్పచ్చా అయ్యగారు? ఒక మాట చెప్పచ్చా? అతనిలో ఉన్న క్వాలిటీ చెప్తున్నాను. ఓసారి అతని గురించి మరలా చదవండి. మార్కు సువార్త 15:43 చదవండి సారి. గనుక సాయంకాలమైనప్పుడు అరిమథ్య యోసేపు తగ్గించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన అతను రెండో వాడు ఎవరు చెప్పండి? ఫస్ట్ తెగించినోడు. అరిమథ్య యేసేపు ఫస్ట్ ఎవరు చెప్పండి? తెగించినవాడు, ప్రాణాలకో తెగించినవాడు, దేవుడి కోసం దేహం కోసం తెగించినవాడు. రెండో పాయింట్, అతడు ఘనత వహించినవాడు. అతను ఎవరు చెప్పండి? గనుడు. ఈ పాయింట్ చెప్తే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాను, కానీ టైం ఉంటే మళ్ళీ వస్తాను ఈ పాయింట్కి, లేదంటే తర్వాత మానేద్దాం, అయ్యగారు చెప్తారు. కానీ దాని గురించి ఇంకా ఎదరికెళ్ళి మనం చూసుకుంటే దేవుని రాజ్యం కోసం ఎదురు చూచేవాడు. మూడో పాయింట్ ఇది. ఇది కూడా ఇప్పుడు చెప్పను నేను, చెప్పవలసిన పాయింట్, అసలు పాయింట్ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ 3 పాయింట్లు వచ్చినాయి కదా. ఒకసారి లోకా సువార్త 23వ అధ్యాయం దగ్గర రండి. లోకా సువార్త 23:51 కాడికి రండి సారి. 50 నుంచి చదవండి సారి. అరిమథ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన చెల్లి రాసుకుంటున్నావా? ఇదిగో రాసావా? 3 పాయింట్లు వచ్చినాయా? అరిమథ్య యేసేపు ప్రాణాలకే తెగించినవాడు ఫస్ట్ పాయింట్. రెండోది ఘనత వహించినవాడు. మూడోది దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నవాడు. రాసుకుంటున్నావని మాస్టర్గా చెప్పాను నీకు, మరలా స్టూడెంట్ అనుకుని నీకోసం మరలా రికార్డ్ చేశాను. అయిపోయిందా? ఇప్పుడు ₹1,00,00,000 మాట చెప్పి నేను ముగించేస్తాను ఈ పూట, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. 23వ అధ్యాయం 50:51. అరిమథ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అనే ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును. ఇది కూడా రాసుకున్నా కదా నువ్వు. 4వ పాయింట్, సజ్జనుడు అంటే మంచోడని. అరిమథ్య యేసేపు ఎవరో అయ్యగారు ఎప్పుడైనా చెప్తారులే మీకు ఈ పై పాయింట్లు అన్నీ. నేను మామూలుగా అవుట్లైన్ చెప్తాను, ఇంకొక పాయింట్ చెప్పి వివరించాలి నేను దాన్ని. సజ్జనుడు. తర్వాత నీతిమంతుడు. ఈ పాయింట్ కూడా రాసుకోవచ్చలే, నీతిమంతుడు. అయ్యగారు ఏదో టైం ఒక 5 నిమిషాలు చెప్పండి వాళ్ళకి. అయ్యగారు చెప్తారు, అయ్యగారిని పర్మిషన్ తీసుకున్నాక అయ్యగారు ఎవరిస్తారు. నేను ఒక పాయింట్ చెప్పాలి, దానికి టైం సరిపోదు. ఇప్పుడు చదువు. నీతిమంతుడునే అండి వారి ఆలోచనకు. ఈ మాట చెప్పి వెళ్ళిపోతాను నేను. ఈ మాటే నేను చెప్పాల్సింది. వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపకది. ఎవడబడితే ఆడ ఆలోచనలో చేరినోడు కాదు. మీరు రాసుకుంటారు కాబట్టి చెప్తున్నాను, దుష్టుల ఆలోచనలో చేరనే వాడిని రాసుకో సరిపోద్ది. ఈ పాయింట్ చెప్పి వెళ్ళిపోతాను నేను. ఆ మధ్య పాయింట్లు అయ్యగారు మీకు ఎదుటైనా వివరిస్తారులే. ఆ లాస్ట్ పాయింట్ చెప్పి వెళ్ళిపోతాను. దుష్టుల ఆలోచనలలో చేరనివాడు. చాలు. నా వైపు చూడండి, అక్కడ ఏమనుందంటే మీరు చదివారు ఇప్పుడే, వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక. వారి ఆలోచనలు ఏంటి? మత్తయి 26:4 జస్ట్ నోట్ చేస్తున్నాను, మీకు కోట్ చేస్తున్నాను. మత్తయి 26:4 వారి ఆలోచనలు ఏంటి అక్కడ ఉంటాయి చూడండి. మనుష్య కుమారుడిని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ. ఆ మాయోపాయము చేత అన్నది మింగేసావక్క. అదిగో ఆ దుష్టులు అయ్యగారు చదివిన పాయింట్లు అయ్యే అయ్యగారు ఒకసారి ఆ మొక్కలే చదవండి అయ్యగారు. దొంగ ఆలోచనలో
మాయ ఆలోచనలో మాయ మాటలు చెప్తాను నీకు కూడా. ఇదిగో ఏంటి పాస్టర్ గారికే ఓ వేసేస్తున్నారేంటి కానుకలు, ఓ ఆయన పెడితే మాట మీటింగ్లు వెళ్ళిపోతున్నారేంటి, ఆయనకంటే అదే పని. మనకి ఎన్ని పనులు ఉన్నాయి? సంసారం ఉందా, మొగుడు ఉన్నాడా, పిల్లలు ఉన్నారా, డోక్రా ఉందా, నీ దినం ఉందా? ఇవన్నీ మాయ ఆలోచనలే. ఇటువంటి ఆలోచనలు వినలేదు ఎవరో? అరిమత యేసేపు చెప్పండి. ఇంకోటి యేసయ్యని చంపేద్దామన్న ఆలోచనలు కూడా సమ్మతించలేదు. చూడండి దగ్గర మాట, చంపేద్దాం, యేసయ్యని చంపేద్దాం. అమ్మా వింటున్నావా? వాళ్ళందరూ ఏకమై ఒక ఆలోచన చెప్తున్నారు, ఏదైనా యేసయ్యని చంపేద్దాం. ఆ సభలో సభ్యుడే ఇతను, కానీ ఆ సభలో సభ్యుడే కానీ వారి ఆలోచనలో మాత్రం చేరలేదు, వారి ఆలోచనకు సమ్మతించలేదు, వారి ఆలోచనలు వినలేదు. మన సమాజంలో ఉండాలి, లోకంలో ఉండాలి, కానీ లోకస్తుల ఆలోచనలకు మనము ఒప్పుకోకూడదు. ఏం పర్లేదురా, మనిషి అన్నాక పొద్దునంత మనం కష్టపడతాం కాబట్టి సాయంత్రం అలా ద్రాక్ష తోటకి వెళ్ళి రావాలి, కొంచెం పుచ్చుకుంటే పొద్దునకి బలం వస్తుందంటే ఎవడో అక్కడ. ఆలోచనలు పడిపోతున్న వాళ్ళు లేరంటారా? అమ్మా వింటున్నారా? కొన్ని మాయ మాటలు చెప్తారు లోకం, ఆ మాయ ఆలోచనలు మనం సమ్మతించకూడదు. అరిమత యేసేపు ఆ సభలో సభ్యుడే, వారి మధ్య ఉన్నవాడే, కానీ యేసయ్యని చంపేద్దామన్న దుష్ట మాయ ఆలోచనలో చేరినవాడు. ఈ లోకంలో ఎన్నో అంటారక్క, నువ్వు ప్రార్థనకు వస్తుంటే బోడు మాటలు అంటారు. ఏమండి అందరం మేము ఏం మెచ్చుకోరు తెలుసా? అయ్యి బాబు చాలా బతి ఎక్కువైపోయింది ఈ మధ్య దీనికి అంటున్నారా? అది మీ ఆయన మీ అత్తకంటే ఏంటి అంతమాన ప్రార్థన ఏంటి? ఇంట్లో ఉండి చేసుకుంటే చాలదా? ఇంట్లో ఉండి చేసుకునే ప్రార్థన ఆలకించడా దేవుడు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోదా అక్క? బిగిసిపోయేటి బావగారు గుర్తొచ్చారా? అలాగే అంటాడు బావా, అంత మన వెళ్ళిపోతాం ప్రార్థనకే అంటాడా అంటారు ఎవరో ఒకరు. ఎందుకంటే లాస్ట్ రోజు ఏస్ట్రా భోజనం ఆడతారు కదా, అప్పుడు వెళ్దాం, నేను కూడా వస్తాను సాయంత్రం. కొత్త ఆలోచన ఇది. మొంగమూరి దేవదాసాయి గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు. నాకు నత్తే కంగారు పడకనే. ఆయన పుస్తకంలో రాశాడు, సాతానంట గుడికి ఎందుకు వెళ్ళవలను, ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా అని ఆలోచన కలిగిస్తాడంట. మాట అర్థమైందా? ఆలోచనలు మనం వినకూడదు. అర్థమవుతుందా? 3 రోజులు వెళ్ళిపోలేటి, 40 రోజులు వెళ్ళిపోలేటి, అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నిద్రట్టినప్పుడు వెళ్ళాలి. అంతేనా? అంతేనా అక్క? చెల్లె వాచ్ ఏంటిది, దానికి అద్దాలు లేవు, టైం లేదు. అది నాకులాగా వికలాంగురాలాగా ఉంది. అది దేవునికి స్తోత్రం. అమ్మ వింటున్నారా? చెడ్డ ఆలోచనలు చేరకూడదు. ఇప్పుడు కీర్తన గ్రంథం మోటాయిజీ అందరికీ కంటస్తాయి, దుష్టుల ఆలోచన చొప్పున. భలే చెప్పారు, కానీ ఎవరి మాట అంటారు మీరు? అయ్యగారు అంటారు సెల్ ఫోన్లు మానేయండి, సెల్ ఫోన్లు మానేయండి, సెల్ ఫోన్ చూడకూడదు, ఆరోగ్యం పాడైపోతే. అమ్మాయిలు బాగా చదువుకోండి రా, గొప్పళ్ళు అవ్వండి రా, దేవుడి కోసం బ్రతకండి రా అని మంచి ఆలోచన చెప్తారు ఎవరో? అయ్యగారు. మీరేం పెట్టుకుంటారా? పొద్దునుంచి తెగపాయ మాత్రం ఇట్ని, ఈ చెయ్యకపోతే ఈ చెయ్య, సాధ్యంగా అయిపోతే సాధ్యంగా పెట్టేసి, అందరు లైట్లు ఆపేసిన దుప్పలు వెలుగుతూ ఉంటుంది, వెలుగుతోత ఇది లేరా? ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో నాకు హాస్పిటల్ ఉంది. చెల్లి వినండి, లాస్ట్ మాట నేను ముగించేస్తాను. అందుకే మధ్య పాయింట్ నేను ఎగ్గొట్టేసాను, ఆ బాధ్యత అయ్యగారు పెట్టేసాను, ఆ కాడికి ఆయన మోసుకుంటాడు. ఈ ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. ఒక కుర్రోడు ఏమ్మా హాస్పిటల్కి వచ్చాడు. మన పాస్టర్ గారికి ఆయన హాస్పిటల్కి వెళ్తే కూర్చోండి పాస్టర్ గారిని కూర్చోబెట్టి మాట్లాడదాం కూర్చోమని చెప్పి లోపు ఆ పేషెంట్ ట్రీట్ చేస్తుంటే ఒకసారి పాస్టర్ గారు అబ్బాయి కళ్ళు చూడండి అన్నాడు. చూస్తే ఆ అబ్బాయి కళ్ళు రెడ్డిష్గా చింత నొప్పుల్లాగా ఉన్నాయి, చాలా ఎర్రగా ఉన్నాయి. ఈ పాస్టర్ అడిగారంట డాక్టర్ గారిని, ఏమైంది సార్ అంటే, ఆ అబ్బాయి సెల్ ఫోన్ చూసి కళ్ళ క్యాన్సర్ వచ్చేసిందంట. ఏమొచ్చేసింది చెల్లి? మరి ఇప్పుడు ఏంటి పరిష్కారం అంటే, కళ్ళు తీసేస్తే మనిషి బ్రతుకుతాడు, కళ్ళు తీసేస్తే కానీ జీవితాంతకాలం గుడ్డివాడు అయిపోతాడు. ఇక్కడ ఎవరో ఉన్నారా బ్యాచ్? అందుకే మహాడి పాయింట్ దేవుడు. ఇదివరకు అమ్మలో నాన్నలో అమ్మమ్మలో జోలపాట పాడి అదిగో సందమామ ఇదిగో భూషణి తినిపించేవారు. ఇప్పుడు ఏం తినిపిస్తారు? ఇది
ఇది ఎట్టేసి పెట్టేస్తున్నారు. కుక్కకేమో ప్లేట్లో, ఇడికి ప్లేట్లో అన్నాం. ఆ బొమ్మలు చూసుకుంటే తినేస్తుంటాడు. నచ్చని కూర ఎట్టు కూడా సెల్లపోన్ అయితే తినేస్తాడు వీడు. సెల్లపోన్ తీసేస్తే నచ్చిన కూర కూడా తింటాడు. అమ్మాయిలు కూడా అంతమైన సెల్లే. ఇలా కూర్చొని అమ్మాయి ఏం కూర వండుతున్నావు, వంకాయ, అసికలేదా నీ తలకాయ, సెల్లో, చిన్నోళ్ళకి సెల్లో, పెద్దోళ్ళకి సెల్లో. ఆడు ఎవడికో సెల్లపోన్ అయితే బాత్రూమ్కి వెళ్ళంటాడు. రేపు పొద్దున్న సెల్లపోన్ బ్యాన్ చేస్తే నెట్వర్క్ కాకపోతే ఆడి పరిస్థితి ఏంటో అర్థమవుతలేదు. దుష్టుడు ఆలోచన ఇది. ఎంతవరకు అంతవరకు వాడుకోవాలి. కత్తితో కూరగాయలు కోయచ్చు, పీకలు కోయచ్చు. సెల్లపోన్తో మంచిగా మాట్లాడుకోవచ్చు, మంచిగా వాడుకోవచ్చు. అక్కడ దాకే వాడాలి. చెల్లి అంటున్నారా? దుష్టుడు ఆలోచనలు, మాయ ఆలోచనలు చేరకూడదు. ఈ సభలో ఉన్నాడో ఎవరు, అరిమత ఏసేపు, వాళ్ళందరూ అంటున్నారంట ఏసైని చంపేద్దాం, ఏసైని మాయ ఆలోచనలు. కానీ ఆలోచనలు చేరాడా? అది చెప్పాడు కీర్తన మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఇంకో మాట చదవండి, మత్తయి 27:1. మత్తయి 27:1. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని, ఇదిగో యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి, ఆలోచన, యేసయ్యకి విరోధమైన ఆలోచనలు కూడా వినకూడదు. సంఘానికి విరోధమైన ఆలోచనలు వినకూడదు. దైవజనుడికి విరోధమైన ఆలోచనలు చెప్తారు, వినకూడదు. సంఘాన్ని పాడు చేసే ఆలోచనలు చెప్తారు, వినకూడదు. తమ్ముడా, స్నేహితుడా, వినాలే. ఆదివారం ఇక్కడ కూటమి ఉంటుంది. ఈ లోపు ఎవరో స్టార్ సినిమా విడుదలవుతుంది. ఎప్పుడు ఉంటుందిరా ఆదివారం ఆరాధన, రిలీజ్ మనోడిది, స్టార్, వెళ్దామని అంటాడు. సైతాన్ గాడు ఫ్రెండ్ రూపంలో వస్తాడు. వెళ్ళిపోవాలా? మాట్లాడతలేదు మీరు. లైవ్ వెళ్తుంది కాబట్టి ఊరి పేరు చెప్తలేదు. కానీ ఓ లోదరాన్ చర్చికి వాక్యం చెప్తే వెళ్ళాను నేను. అక్కడ వాక్యం చెప్తే వెళ్తే ఆ రోజు కూటంలో ఒక్క యవనస్తులు లేడు అయ్యారు. కనీసం కాంగో కొడతలేదు. ఆ సంఘానికి 72 మంది యవనస్తులు ఉన్నారు. మరి ఏటి పాస్టర్ గారు మీరు కొడుతున్నారు కాంగా అంటే, ఈరోజు ఒక సినిమా స్టార్ సినిమా రిలీజు. ఆ ఫ్లెక్స్ల కడతంలో, ఆ టిక్కెట్లలో వెళ్తాం అడావిళ్ళో ఉన్నారంట. ఎవరు హీరో? మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? మన హీరో ఎవరు? మన కోసం రక్తం కార్చింది ఎవరు? మన హీరో ఎవరు? చావునే చంపి చావుకే చావుని చూపించి మరణమాన్ని విజయం ఎక్కడా, మరణమాన్ని ముళ్ళు ఎక్కడని మరణాన్ని మౌనంగా ఏంటి కప్పెట్టేసిన హీరో ఎవడా? మరి ఆయన దగ్గర ఉండాలి కదా. నువ్వు ఆపదంటే పరిగెట్టుకొచ్చేది ఎవరో? నువ్వు కష్టాల్లో ఉంటే వచ్చేది ఎవరో? బంధువులు వస్తే ప్రార్థన మానేస్తావు. వస్తుంది ఆవిడ ఊపుకుండా వస్తుంది, ఆదివారం వస్తుంది. వెళ్ళిపోతావు అక్క, రాకరాకు వచ్చాం కదా బావగారు నేను ఉండిపో. ఆ రోజు ప్రభు బల్లారాధనైనా మానేస్తావు, పండగైనా మానేస్తావు, కూటమైనా మానేస్తావు. మీకు అర్థమవడానికి చిన్న స్కిట్ వేసి చూపించి వెళ్ళిపోతారు 2 నిమిషాల్లో. అయ్యో నాకు ఒక కుర్చీ ఇవ్వండి, ఇక్కడ చిన్న కుర్చీ, చిన్న కుర్చీ ఇవ్వండి. ఇక్కడ వేసిపోవు కావాలి మనకి ఎవరన్నా. ఓ తమ్ముడు వెళ్ళరా నువ్వు వెళ్ళరా. ఇప్పుడు అమ్మ వినాలి, నా వైపు చూడండి. నేను బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్న, అప్పుల్లో ఉన్నాను. దేవా ఏసయ్యా, నా అప్పుల్లో ఉన్నాను, జబ్బులో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్న, సమస్యలోని కేకేశాను. వచ్చేసాడు యేసు ప్రభు. మంచి దేవుడు ఏమన్నా టైంకి వచ్చేసాడు. ఇప్పుడు నేను అప్పుల్లో ఉంటే పిలిస్తే పలికింది ఎవరో? వచ్చింది ఎవరో? ఆదుకుంది ఎవరో? నా అప్పు తీర్చింది ఎవరో? నా నొప్పి తీసేసింది ఎవరో? నాకు శాంతినిచ్చింది ఎవరో? నాకు సమాధానం ఇచ్చింది ఎవరో? నాకు నెమ్మది ఇచ్చింది ఎవరో? నా కోసం రక్తం కార్చింది ఎవరో? మీరు చెప్పాలే. ప్రాణం పెట్టింది ఎవరో? ఈయనే కదా నా హీరో. నాకు ఇప్పుడు ఒంట్లో బలం వచ్చింది, వ్యాపారం బాగుంది, డబ్బు బాగుంది, ఉద్యోగం బాగుంది, అన్నీ బాగున్నాయి. ఈ లోపు సెల్ వచ్చింది. దా సెల్లే, కోటేశ్వరం సెల్ వచ్చింది. దా రా. సెల్ వచ్చినప్పటికీ ఏండి పిల్లలతో వచ్చింది, బావగారికి వచ్చింది. ప్రభువా ఆ సెల్ వచ్చింది, ఏమనుకోకు, కింద కూర్చో సెల్, వెళ్ళిపోక అక్కడే ఉండి. ఈరోజు ఆదివారం, ఈరోజు ప్రభు బల్ల, అది ఈరోజు మీటింగు, అయ్యగారు ప్రతిష్ఠించారు. కరెక్ట్గా ఈరోజు ఎవరు వచ్చింది? సెల్లి రాగానే ఏసైని ఎక్కడ పెట్టాను నేను? చెప్పలే. వెనకాలెట్టేశాను, కిందెట్టేశాను, పక్కన పెట్టేశాను. ఈ సెల్ వచ్చి బయట చేసా అనియా, చెవికి కావాలనియా, మేనకోళ్ళకి కావాలనియా, మెల్లడికి ఏది కావాలనియా, నాకు ఏదైనా ఇయ్యనియా. మొత్తం మీద అలాగే ఎలాగో 50 అటుకెళ్ళిపోయింది. వెళ్ళిపో సెల్లే, గొప్ప సెల్లు నువ్వు. కలిసి వచ్చింది ఏమైనా ఉందా? కానీ ఎవరిని పక్కనెట్టాను? ఎవరిని వెనకాలెట్టాను?
ఆదుకుంది ఎవరు? మరలా కొంచెం గ్యాస్ నొప్పి ఏదో సంథింగ్ ఏదో తేడా వచ్చింది, నొప్పి వస్తుంది, నిద్ర ఆడతలేదు నాకు. ప్రభువా గుండెలో నొప్పి వచ్చేస్తుంది ఆయన, గుండెలో మంట వచ్చేస్తుంది ఆయన, చచ్చిపోలేకున్నాను ప్రభువా. ఎవరు వస్తున్నారో? ఆపదలో నమ్ముకునదగిన చెప్పాలి అర్ధరేత్రని వచ్చాడండి. ఆపదంటే వచ్చాడండి, గుండె మండిపోతే వచ్చాడండి. వచ్చిన ఆయన బాగు చేస్తారు కదా, స్వస్థపడతారు కదా. మళ్ళీ నా నోటి నిండా నవ్వు వచ్చింది, నా ఒంట్లో బలం వచ్చింది. ఏండి తెల్లారి ఓ తమ్ముడు అన్నయ్య వచ్చాడు, తమ్ముడు రారా తమ్ముడు టక్మన వచ్చాయి. ఏండి ఆ రోజు కూడా ఆదివారమో సంథింగ్ ఏదో కూటం ఉంది ఇక్కడ. అమ్మా అర్థమవుతుందా? మా తమ్ముడు ఎక్కడ వచ్చాడు రా వెళ్ళరా, నువ్వు ముందు వెళ్ళిపోక నువ్వు. తమ్ముడు వచ్చినప్పటికీ మరి కూటం ఉంది, ప్రార్థన ఉంది, ప్రభు బల్ల ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రభువా ఏమనుకోకు, తమ్ముడు వచ్చాడు, మరల నీకు వచ్చాడు, మరి ఏమనుకోక. ఆడు బాగానే లీనమైనాడు, నువ్వు కొంచెం ఉత్సాహంగా ఉండాలి. అని నాకు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు 10 lakhs కావాలి, అలాగే ఆ గుండెకాయ నాకు అందనకాయ అని చెప్పి మొత్తం పట్టుకెళ్ళి బాబా. మొదటి టిక్కెట్ వల్ల, రెండో టిక్కెట్ వల్ల మనకు కలిగింది ఏమనుందా? అనుకోకుండా నా వ్యాపారమో నా ఆరోగ్యమో మొత్తం నేను దివాళా తీశాను. నా ఆరోగ్యం పాడైపోయింది, నా బ్రతుకు పాడైపోయింది. ఎవరికి ఫోన్ చేసినా మనం ఎవరు అనుకున్నాం కదా, ఎవరి కోసం ప్రార్థన మానేసాము. వాళ్ళు ఎవరైనా పెట్టుకో, నేను సరదాగా రెండు క్యారెక్టర్లు పెట్టాను. అక్కడ నువ్వు ఏ క్యారెక్టర్ని పెట్టుకో, చెల్లిని ఎట్టుకుంటావు, అక్కని ఎట్టుకుంటావు, అన్న ఎట్టుకుంటావు, తొమ్మిది ఎట్టుకుంటావు, బావగా ఎట్టుకుంటావు, బామ్మద్దు ఎట్టు, ఎవరో ఒకరిని పెట్టుకుంటున్నావు. నువ్వు ఎవరో వచ్చారని మానేస్తున్నావు. వాళ్ళ ఆలోచన విని, వాళ్ళ మాట విని ప్రార్థన మానేస్తున్నావు, వారి మాట విని ప్రభు బల్ల మానేస్తున్నావు, వారి మాట విని నియమక కోటాలు మానేస్తున్నావు. కానీ ఈరోజు ఆపదంటే వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరో నీకు సహాయం చేసేవాళ్ళు? చచ్చిపోదాం అనిపిస్తుంది. ఈ బతుకు ఎందుకు అనిపిస్తుంది? ఏడుస్తూ ఉంటే ఈసారి పిలవకుండానే వచ్చేసాడు ఎవరో చెప్పండి. నా కన్నీరు తుడచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడచువాడా, నేనున్నానని కానెన్నాడు నేననాదను అయ్యా, కానెన్నాడు నేననాదను, కానెన్నాడు నేననాదను అయ్యా, కానెన్నాడు నేననాదను. నేను చచ్చిపోదాం అనుకున్నప్పుడు కట్టగా వచ్చాడండి. ఎవరో? యేసయ్య అంటే ఈయన. ఆపదలో వచ్చేవాడు, కన్నీటితో ఉంటే వచ్చేవాడు. కానీ నేను ఇప్పుడు ఎక్కడ పెట్టాను? నేనే కాదు, నువ్వు కూడా అంతే కదా. ఎవరైనా వచ్చారా 1,00,000 రూపాయలు ఇస్తాకే, నా కష్టం తీరుతాకి, నన్ను ఆదుకుంటాకే. కానీ ఆదుకునేవాడిని వెనకాల పెడుతున్నాం, ప్రాణం పెట్టినవాడిని పక్కన పెడుతున్నాం, రక్తం కాచిన వెనకాల పెడుతున్నాం, ఎవరెవరి కోసమో తెగిస్తున్నాం, ఎవరెవరి కోసమో ముందు స్థానం ఇస్తున్నాం అని అంటారు కదంటారా. నేను చెప్పనా, ఒకటే స్థానం ఎప్పుడు యేసయ్యకే ఇవ్వండి. ఆ 2, 3, 4 ఎవరికైనా ఇచ్చుకో. మొదటి స్థానం ఎప్పుడు ఎవరికే? ఆదివారం నాడు, పండగ రోజు నాడు, కార్యక్రమం నాడు బంధువులు వస్తే చెల్లె ప్రార్థనకు వచ్చాను నేను రానందనుకో, సైతానా అని జుంపట్టి లాక్కొచ్చాయి, దేం పోద్ది. లేదనుకో చెప్పేయండి, మధ్యాహ్నం నుంచి రా ప్రార్థనకు రానంటే ఇంటికి రాగొద్దు ఇప్పుడు, తర్వాత ఎప్పుడంటరా. ఎందుకంటే రేపు పొద్దున్న వీళ్ళు ఎవరో కూడా మనల్ని ఆదుకునేవాళ్ళు. ఈ మంద తినేసే మంద తప్ప అండి మనకు ఆదుకునే మంద. బైబిల్లో నేను బాబు యోబు గారి దగ్గరండి అన్నీ అయిపోతే పిలిస్తే పలికేవాళ్ళు లేడు, అన్నం పెట్టినోళ్ళు లేడు, అండి మంచినిచ్చిన వాళ్ళు లేరు, ఆదుకునేవాళ్ళు లేరు. దేవుడే మరలా ఆరోగ్యము, ఆయుష్, సంపద, పొలాలు అన్నీ ఇస్తే అప్పుడు వచ్చి ఎడుతున్నాడండి మాయదారి మంద. యోబు గ్రంథం 42:10 వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ అయ్యగారు, మీ పాత్ర అయింది. ఈ మాట చదివేసి ముగిసి వెళ్ళిపోతాం. 42:10 యోబు గ్రంథం. దాని రేపుటికై నేను తెగింపగల శూరుడు లేడు. యోబు గ్రంథం 42:10. స్నేహితుల నిమిత్తము
ప్రార్థన చేసినప్పుడు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని యెహోవా తన క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ఆ, యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా ఆ, అతనికి అతనికి దయచేశాడు. అప్పుడు అతని అప్పుడు సహోదరులు ఈ మాట కోసమే ఎంత చదివించానక్క. అప్పుడు ఎప్పుడు కలిగినప్పుడు, బలం వచ్చినప్పుడు, డబ్బు వచ్చినప్పుడు, మరలా పూర్వస్థితి వచ్చినప్పుడు, అప్పుడు అతని అక్క చెల్లెండ్రును అదిగో మంద అక్క చెల్లెండ్రు చెల్లెళ్ళు అంతకు ముందు పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని పొగ్గలాడించుకుంటూ తినేస్తున్నారు వీళ్ళు. ఎప్పుడు వచ్చారు అక్కడ? సిల్లా పెంకులో సిల్లా పెంకుతో గోకులంలో వచ్చారా? బూడిదలో కూర్చుంటూ వచ్చారా? బలం లేనప్పుడు వచ్చారా? కొడుకులు చచ్చిపోయినప్పుడు వచ్చారా? ఆస్తి పోయినప్పుడు వచ్చారా? అప్పుడు ఎవడో రాడు. ఇప్పుడు అన్నీ వచ్చినప్పుడు వచ్చి అక్క వచ్చేసిందంట, సెల్లు వచ్చేసిందంట, అందరూ వచ్చేసారంట, పరిశ్రమలు వచ్చారంట, తినేస్తున్నారంట. తినేస్తే మళ్ళీ ఏదో మాట అనకపోతే బాగదని ఇప్పుడు బుడబుడ దొక్కలు తీస్తున్నారు. చదవండి. యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితవని అతని కొరకు దుఃఖించుచు ఇప్పుడు ఏడుతున్నారేటి? ఎప్పుడు ఏడవాలి? ఎప్పుడు రావాలి? ఎప్పుడు ఆదరించాలి? అన్నీ వచ్చిన తర్వాత ఏడుతున్నారంట. అందుకే వీళ్ళకి పెట్టుకున్న పేరు మాయిదారి మంద. చెల్లె కొంచెం కోపం వస్తుందా? ఉన్నారా నీకు మంద? అందరూ కొంటారు మంద. అసలైన మంద ఎవరు తెలుసా? ఈ బైబిల్ మాటే చిన్న మంద. మరి ఫీల్ అవ్వకనే, ముద్దు పేరు ఇది. యోబు దగ్గర లేనప్పుడు వచ్చారు, అంతేనా? వచ్చారా? మరే అన్నారా? ఛార్జింగ్ అయిపోయింది, నా టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. నేను చెప్పే మాట ఒకటే, అరిమత యేసేపు దుష్టుల ఆలోచనలో, యేసయ్యని చంపేద్దాం మన ఆలోచనలో, యేసయ్యకి వ్యతిరేకమైన ఆలోచనలో చేరినవాడు, సమ్మతించినవాడు కాదు. సంఘానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఎవరైనా చెప్పవచ్చు నీకు బయట, నీ సేవకుడి గురించి వ్యతిరేకమైన ఆలోచనలు చెప్పవచ్చు ఎవరైనా బయట, కానీ ఎప్పుడు కూడా వారి ఆలోచనలో నువ్వు చేరవద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. యేసయ్య దేహము తీసుకున్నప్పుడు అంటండి, నిమ్మగిస్తున్నా 2 నిమిషాలు అండి, దించుతుంటేనంట అతని చేతులు యేసయ్య దేహానికి వెళ్ళిపోతున్నాయంట. చిత్రవత చేసేసారు కదా అమ్మ, వినాలి. ఓ చరిత్రకారుడు రాశాడు, లోపల ఉండవలసిన అవయవాలు బయటకు వచ్చేస్తున్నాయంటే. మీరు బైబిల్ బాగా చదివితే మన బాడీకి ఏం చేస్తామంటే గుడ్డ కప్పుతాం. యేసయ్య దేహం చూస్తే నార వస్త్రం చుట్టి అని ఉంటుందండి. చదవరు ఎప్పుడన్నా బైబిల్? యేసయ్య దేహానికి ఏం చేశారంట? చుట్టారంట. అదేంటిది? ఆయన దేహం అంతా చితగొట్టేశారు కదమ్మా. ఇలా పట్టుకుంటుంటే సిలువ మీద దించినప్పుడు ఈ చెయ్య లోపలికి వెళ్ళిపోతుందంటే, లోపల ఉండవలసినటువంటి అవయవాలు ఉంటాయి కదా, అవి బయటకు వచ్చేస్తున్నాయంట. అందుకే ఆ వస్త్రాన్ని ఏం చేశారంట? చుట్టి. అండి, తనకు స్నేహితుడు ఒకడు వచ్చాడు కదా, ఎవరో నికోదేము. ఇద్దరు కలిసి అతని దేహాన్ని మరలా భద్రపరిచి సుగంధ ద్రవ్యములు పూసి, ఇక్కడ నేను చాలా మాటలు చెప్పొచ్చు. నికోదేము వచ్చి తనకున్నది ఇచ్చి దేవుడు పని చేసి, వివరించుకుంటే ఇది పెద్ద ప్రసంగం అవుద్ది. దేవుడు పని చేయడానికి రావాలి, దేవుడి పనికి ఇవ్వాలి. అమ్మలక్కలో కూర్చో అమ్మ, లాస్ట్ మాట చెప్తున్నాను. యేసయ్య సమాధి కార్యక్రమానికి ఇద్దరు తనకు కలిగింది ఇచ్చారు. ఎవరా ఇద్దరు? అరిమత యేసేపు తన కోసం తొలిపించుకున్న సమాధిని దేవుడి కోసం ఇచ్చేశాడు. కొన్ని వస్తువులు తేవడం కోసం తన ధనాన్నే ఇచ్చాడు. నికోదేము కూడా తన వంతు కొంత ధనాన్ని ఉపయోగించి కొన్ని వస్తువులు, పరిమళ ద్రవ్యాలు ఇచ్చాడు. మనము కూడా సంఘ కార్యక్రమాలు జరిగినప్పుడు రావడమే కాదు, ఇవ్వవలసినవి ఇవ్వాలి, మనం చేయవలసినవి చెయ్యాలి అండి. అవునంటారా కాదంటారా? మనం చెయ్యాలి, మనం ఇవ్వాలి, మనం రావాలి. అమ్మ, అవునంటారా కాదంటారా? వాళ్ళు వచ్చారు, ఇచ్చారు, చేశారు. వాళ్ళే లేకపోతే యేసయ్య దేహం అనాథ శవంగా మిగిలిపోదును. అవునంటారా కాదంటారా? యేసయ్యని సమాధి చేయడంలో
ఏండి అతని సమాధిని వినాలి, అతని సమాధి లోపల దేహాన్ని పరిమళ వాసనలతో నింపినోడిలో ఆ ఇద్దరి పేరు చరిత్రలు నిలిచిపోయింది. ఒకప్పుడు వాళ్ళు రహస్యంగా ఉన్నారు, కానీ సరైన టైంలో వచ్చారు, సరైన టైంలో ఇచ్చారు, సరైన టైంలో చేశారు. ఇప్పుడు దాకా మీరు ఎలాగున్నారో తెలదో, ఇక్కడి నుంచి అయినా మీరు దేవుని సన్నిధికి రండి. మీ స్థాయి కొలది, మీ శక్తి కొలది, మీరు ఇవ్వగలిగింది చెప్పాలి, మీరు ఇవ్వాలి. మీరు చేయగలిగింది మీరు చెయ్యాలి, ఇవ్వాలి, చెయ్యాలి. కొంతమంది ఎవరో ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వరు, కొంతమంది చెయ్యరు, చెప్పరేటి చెయ్యరు, ఇవ్వరు కదా కొంతమంది. మీకు అర్థమవడం చెప్తాను. అయిపోయింది, కూటమి అయిపోయింది, బైబిల్ ముహేస్తాను. ఇదే మీకు ఆనవాళ్ళు. భోజనం వండుతారు, ఎవరో వండుతారు. మొత్తం మీద ఒక ఆవిడ ఉంటుంది, కడిగితాకి రాదు, కోతాకి రాదు, భోజనంకి వస్తుంది, అదో భక్తి. అమ్మా వినండి, అయిపోయిందిరా, కూటమి అయిపోయింది. భోజనం చేత ఇందులో కొంచెం కారం తక్కువైంది, అందులో కొంచెం మసాలా అయితే బాగుండు, ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువైంది అంటది. మరలాసారి వండినప్పుడు ఇదివరకు వండినప్పుడు కేకేరం కూడా, అయ్యగారు వద్దులే అయ్యగారు, నేను వండుతుంటే ఏదో తక్కువ అవుతుంది, ఏదో ఎక్కువ అవుతుందని ఆవిడ మళ్ళీ చేస్తుందా? ఇప్పుడు ఏది తక్కువ అవుతుందో ఏది ఎక్కువ అవుతుందో చెప్పింది కదా సైతాన్. ఈవిడ చెయ్యదు, చేసేవాళ్ళని అదనమాట. ఇప్పుడు ఎంత వేయాలో తెలిసిందని నువ్వేం చేయాలి? నువ్వు వండుతాకి వచ్చిందా? మీ ఒకటే గుర్తుపెట్టుకో, మీ ఊపిరినంత వరకు, సంగం ఉన్నంత వరకు ఏ వండుకున్నా, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, ఎవరైనా ఎలా ఉందంటే ఒకటే మాట, మా సంఘానికి ఇదే మాట చెప్పాను, ఈ మాట చెప్తే చంపేస్తాను. ఎలా ఉన్నా సరే, కూర ఎలా ఉందే, సూపరో సూపర్, సాంబార్ ఎలా ఉంది, సూపరో సూపర్. పక్క వాళ్ళు మాట్లాడుకుంటారు, సెల్లే పక్క వాళ్ళు మాట్లాడుకుని ఎలాగొంద కూర అని అడిగారు అనుకోండి, నన్ను ఎత్తుక్కుంటారు ముందే, ఆడు ఎక్కడ ఉన్నట్టు చంపేస్తాడని. నేను అనుకో చాలా బాగుంది, అప్పుడు వండే ఆవిడ ఇంకా ఏమవుతుంది, ఎంకరేజ్ అవుతుంది, మళ్ళా చేస్తుంది. అర్థమవుతుందా? అలాగే మనము చేయవలసినవి చెయ్యాలి, ఇవ్వవలసినవి. అంటే దేవుడికి ఇచ్చి పాడైపోయినాడు ఎవరు లేడండి. స్నేహితులు పెట్టి ఆ ద్రాక్ష తోటలో పెట్టి తాగుబోతుడు పోయించి పాడైపోయినాడు, చెడిపోయినాడు ఈ లోకంలో చాలామంది ఉన్నారు కదా. అంటే బంధువులు పెట్టి మోసపోయిన వాళ్ళు లేరా? మాట్లాడతలే మీరు. అర్జునుడు పాలన చోటకు వాక్యం చెప్తే వెళ్తే నాకు విడిది గది ఇచ్చారు. విడిగా అంటే పెళ్లి గదని కాదు, రెస్ట్ రూమ్ అని. మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, మళ్ళీ పెళ్ళి అయితే ఇద్దరు పిల్లలు మళ్ళీ ఇంటి గది అవుతుంది. ఆయన వచ్చి వాంటగారు బాగా చెప్పుకుంటున్నారు, నా ఫ్రెండ్ ప్లస్ బంధువు, తోబుట్టు లాంటి వాడు అని చెప్పి 25 లక్షలు నీకు ఇది దుర్ముహూర్తం ఉందని ఆడదరిద్రం చూడు. తమ్ముడా 10 పక్షాలు కొట్టరా? ఏసుప్రభుని నమ్ముకుని దుర్ముహూర్తం పెట్టుకోవచ్చా? 3 నెలల తర్వాత దాకా మంచి ముహూర్తం లేదని ఇల్లు 3 నెలల తర్వాత కట్టుకోమన్నారంట. 3 నెలల తర్వాత కట్టుకోమన్నారు కదా, ఈలో ఫోన్లే ఆడికి ఆపద తీరిపోద్ది, ఆడి పొలం అమ్మకం కట్టే కదా, ఈలో పొలం అమ్మడు అయిపోతే ఆ 5 లక్షలు నాకు ఇచ్చేస్తాడని. నోటు లేదు, ఏమీ లేదు, వీళ్ళిద్దరే 5 లక్షలు చేతి పెట్టాడు దగ్గర. 3 నెలలు కాదు 3 సంవత్సరాలు అయింది, ఏమత్తలేదు. ఫ్రెండ్ గట్టి మంచి బంధువులు గట్టి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ మాట చెప్పి వెళ్ళిపోతాను రా తల్లి. ఓ సన్న మినిస్ట్రీస్ అధినేత ఏ సన్న గారి జీవితంలో జరిగినటువంటి ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను. ఆయన ప్రారంభ సేవలో ఒక కుటుంబం దూరం నుంచి నమ్మకంగా వచ్చేవారంటే నమ్మకంగా వచ్చేవారండి. కొంతకాలంగా రావట్లేదు. అయ్యగారు వెళ్ళి అమ్మా ప్రైజ్ రాడమ్మా, ఏమ్మా రావట్లేదు ఏంట్రా తల్లి అంటే, అయ్యా కొన్ని రోజులుగా ఇంటిలో 10 జ్వరం అయ్యా, నా ప్రాణం బాగాలేదు, మా ఆయనగారి ప్రాణం బాగాలేదు, ఒకరి తర్వాత ఒకరు ఇల్లు అంతా చుట్టేసింది, ఒకరి తర్వాత జ్వరాలు బాగాలేవయ్యా, ఆటోకి కూడా డబ్బులు లేవు. అమ్మా ఏమైనా తింటున్నారా, మందులు తెచ్చుకున్నారా, హాస్పిటల్కి వెళ్ళి అంత డబ్బులు కూడా లేవయ్యా, ఏదో అలాగ వెళ్తున్నామంటే ఆయన పాపం కన్నీళ్ళు వచ్చినాయి. పాపం ఆయనకి ప్రార్థన చేశాడు. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత వెళ్తుంటే, అయ్యా ఒక్క నిమిషం ఆగయ్యింది అందంటాడు. అమ్మ వింటున్నారా, అయిపోయింది కూటం. లోపల నుంచి ఇంత మూట తెచ్చింది దగ్గర, బియ్యం మూట, ఏదో అమాయకంగా ఉంది, ఏదో పేపర్ పట్టలు ఉంటుంది కదా, పేపర్ పట్టలే చెప్తే ఏంటమ్మా అంటే, అయ్యా ఇది 10వ భాగము, ఇది అమ్మ సందా బియ్యం అంది. ఇదేంటమ్మా హాస్పిటల్లో డబ్బులు లేవంటున్నావు, మరి ఏంటి ఎంత అంటే 2 ఏళ్ళు అంట. నిజంగా మనం జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో ఆ 2 ఏళ్ళు 10వ భాగం ఉంటే మనం ఏం చేస్తాం? మామూలుగా కాదు, వాడేస్తాం. దేవుడు ఏమంటాడో పక్కన పెట్టండి. దేవుడు మంచోడు, ఎప్పుడు కాదంటలేదు, మేము మిమ్మల్ని ఏమంటలేదు, కానీ దేవుడు ఏమంటాడో పక్కన పెడితే ఆమె నమ్మకం చూడండి. మరి ఈ డబ్బులు ఉన్నాయి కదరా అమ్మాయి, వండుకొని తినొచ్చు కదరా అంటే, అయ్యా
అంత మాట అనకండి, మమ్మల్ని శంకిస్తున్నారేమో మీరు. ఇది దేవుడి సొమ్ము, మీరు తింటే మాకు ఆశీర్వాదం. ఇది దశమ భాగము సొమ్ము, మీరు వాడితే మాకు ఈ దశమ భాగం సొమ్ము మేము వాడేసుకుని మేము తింటే అది మాకు మా పిల్లకి ఏమైపోద్దంటే శాపం అయిపోద్దంటే కళ్ళంటే నీళ్ళు చేసుకున్నాడంటే సేవకుడు. అటువంటి విశ్వాసులు అంటే భలే ఉంటుంది కదా. మనసారా దీవించడం అంటే అండి, వెళ్ళిన కొంతసేపటికి వాళ్ళు ఏ తోటలో, ఏ జామ తోటలో పనిచేస్తున్నారో ఆ తోట యజమాని వచ్చాడంట. అరే మా పిల్లలు ఫోన్ చేశారు, వాళ్ళు అమెరికా నుంచి రమ్మంటే రావట్లేదు, ఇంకా కోడలు కూడా అక్కడికి రావడానికి ఇష్టపడతలేదు, పిల్లలు చదువులు వ్యాపారాలు అన్నీ అక్కడే, వాళ్ళకి ఇల్లు అక్కడే. వాళ్ళు అంటున్నారు మీకోసం మేమొత్తం ఏంటి నాన్న, నువ్వు అక్కడ వస్తే సరిపోద్దని నన్నే వచ్చేయమంటున్నారు. నేనే వెళ్ళిపోతున్నాను. మా పిల్లలు మేము మాట్లాడుకున్నాం, ఇదిగో ఈ 10 ఎకరాల జామ తోట నీ పేరు మీద రాసేసారు, ఐగోర కాగితం ఇచ్చాడు అంటే. చెప్పండి పెట్టారా, దేవుడికి ఇచ్చి చెడిపోయినవాడు ఎవడు చెప్పండి, దేవుడికి పెట్టి పాడైపోయినాడు ఎవడు చెప్పండి. అరిమత యేసేపు రావడమే కాదు, యేసు దేహాని కోసం తెగించడమే కాదు, అతడు చేయవలసింది చేశాడు, ఇవ్వవలసింది ఇచ్చాడు. అతని పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉంది, జీవ గ్రంథంలో ఉంది. యేసయ్య మనసులో అతను ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బిడ్డ ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడోకప్పుడు చావు వచ్చేస్తుంది. బ్రతికిన కొన్ని రోజులు యేసయ్య కోసం బ్రతుకుదాం, యేసయ్య కోసం చనిపోదాం. మీరు అన్నం తినప్పుడు నేను గుర్తొచ్చేయాలి, బాబోయ్ కాళ్ళు లేని ఆయనే బతికేస్తున్నాడు, సంపాదించాను ఆత్మల్ని, మమ్మల్ని వికలాంగా చే అని చెప్పేసి ఇప్పుడైనా రోసం తెచ్చుకుని వెళ్ళు, ఎవరో ఒకరు చెప్పు, ఇంటి వాళ్ళు పక్కింటి వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పి యేసయ్య కోసం బ్రతకండి. అండ్ అవసరమైతే యేసయ్య కోసం ప్రాణమో పెట్టేయండి. అప్పుడు మన జీవితాలకి విలువ వస్తుంది, మన చావుకి విలువ వస్తుంది, మన పేరు జీవగ్రంథంలో రాయబడతాయి. ఒకవేళ నువ్వు చేయకపోతే సహకరించు. నికోదేము వచ్చి ఏం చేశాడు, సహకరించాడు. అండి బైబిల్లో ఉంటుంది, సహకారుల పేర్లు జీవగ్రంథములో రాయబడతాయి. నువ్వు చేయలేకపోతే చేస్తున్న మీ సేవకులకి సహకరించండి, మీరు వెళ్ళలేకపోతే వెళుతున్న మీ సేవకులకి సహకరించండి. అప్పుడు మీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. జీవగ్రంథంలో పేరు ఉంటే నువ్వు పరలోకంలో ఉంటావు. అట్టి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయును గాక.